వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం నేను అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మల్లయ్యకొండ క్షేత్రం వద్ద ఉన్నాను అనమాట. చూడొచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పరిధిలో ఇది శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, మల్లయ్యకొండ, తంబళ్లపల్లి, అన్నమయ్య జిల్లా. ఈ క్షేత్రం వద్దకు మనం ఎందుకు వచ్చామంటే ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. రాయలసీమలో మనం తీసుకుంటే శైవ క్షేత్రాల్లో శ్రీశైలం, కాళహస్తి తర్వాత అంత పవిత్రత, అంత విశిష్టత గల క్షేత్రం ఈ మల్లయ్యకొండ క్షేత్రం. మల్లయ్యకొండ అంటే ఒక్క కొండ కాదు, ఈ 3 కొండల సముదాయం. ఆ 3 కొండలే, ఒకటి మల్లయ్యకొండ, ఇనుముకొండ, సాధుకొండ. ఈ 3 కొండల సముదాయమే ఒక మల్లయ్యకొండ. మల్లయ్యకొండపై మన ముక్కంటి కొలువై ఉన్నారు. ముక్కంటి ఇప్పుడు కాదండి, 14వ శతాబ్దం వచ్చేసరికి ఇక్కడ పూజలు అంటుకుంటూ వస్తున్నారు మల్లయ్య పైన ముక్కంటి స్వామి. మొత్తం అప్పటి నుంచి కూడా క్రమేపీ అలా పెరుగుతూ ఈరోజు ఈ క్షేత్రము దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్ర క్షేత్రంగా కూడా కొలువై ఉంది. ఇక్కడ ఈ మల్లయ్యకొండకు ఒక తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచే కాకుండా చిత్తూరు జిల్లా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారనమాట. ముఖ్యంగా మల్లయ్యకొండ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. మొత్తం చూడొచ్చు కొండలు, ఇక్కడే 3 కొండల సముదాయం అనమాట. ఇదే చిత్తూరు జిల్లాలో 7 కొండలు ఎలా ఉందో, 7 కొండలపై ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఎలా కొలువై ఉన్నారో, ఈ 3 కొండలు సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్యకొండలు, ఈ 3 కొండల సముదాయంలో ఆ ముక్కంటే ఆ మల్లికార్జునుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆ మల్లికార్జునుడి దర్శనార్థము రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలి వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఇక్కడికి భక్తులతో ఈ రోడ్లంతా కూడా కిక్కిరిసిపోతాయి, భక్తాదులతో పోటెత్తిపోతుంది. ఈ కొండ మొత్తం కూడా శివనామ స్మరణాలతో కూడా మారుమోగిపోతుంది. ఈ మల్లయ్యకొండకి ఫస్ట్ తొలి మెట్టు ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రారంభంలోనే ఇక్కడ మనకు వినాయక స్వామి అండ్ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ తొలి పూజ ఇక్కడ చేసుకున్న తర్వాత మల్లికార్జునుడి దర్శనానికి వెళ్ళే భక్తాదులంతా కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి వినాయకుడిని మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలకు మొక్కులను తీర్చుకున్న తర్వాత మల్లన్నను దర్శించుకోవడానికి పైకి వెళ్తుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, మల్లయ్యకొండ శ్రీ మల్లికార్జున స్వామి భక్తుల విజ్ఞప్తి, శ్రీ వినాయక స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు తొలి పూజ చేసుకొని మల్లయ్యకొండకు వెళ్ళవలెను. అంటే ఈ మల్లయ్యకొండ దర్శనానికి, ఈ క్షేత్రానికి విచ్చేసే భక్తాదులందరూ కూడా తొలిగా ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామికి మరియు వినాయక స్వామికి పూజలు చేసుకున్న తర్వాతనే భక్తి పారవశ్యంతో వాళ్ళు మల్లయ్యకొండ పైకి వెళ్ళి కొలువై ఉన్న మల్లికార్జున్ని దర్శించుకోవాలనేది ఇక్కడ ప్రతీతి అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనం వెళ్తున్నాము. ఎప్పుడైనా కూడా మన హిందూ సాంప్రదాయంలో పూజలు ప్రారంభించే ముందు వినాయకుడికే తొలి పూజ అంటారు. ఆది దేవుడు వినాయకుడికి తొలి పూజ అంటారు. అందులో భాగంగానే ఆ మల్లికార్జునుడి కుమారుడైన వినాయక స్వామికి ఇక్కడ తొలి పూజ చేస్తుంటారు. ఇక్కడ ఈ వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఈయన తండ్రి అయిన మల్లికార్జున్ని దర్శించుకోవడానికి భక్తులు అక్కడికి వెళ్తుంటారు. ఈ పక్కనే ఆంజనేయ స్వామి, హనుమంతుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. అటు వినాయక స్వామిని, ఇటు ఆంజనేయుని దర్శించుకొని మల్లన్నను దర్శించుకోవడానికి వెళ్తుంటారన్నమాట. చూశారు కదా ఇక్కడంతా కూడా. ఈ మల్లయ్యకొండపై కొలువై ఉన్న మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేవారి యాత్ర అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తొలిగడి ఇక్కడి నుంచి పడుతుంది. అయితే ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చే విశేష భక్తాదుల కోసము, వారి దాహార్తిని తీర్చడం కోసం కావచ్చు, మల్లన్న తీర్థం అనుకోవచ్చు, తీర్థ ప్రసాదం అనుకోవచ్చు, ఇదే ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చలివేంద్రం ఉంది కూడా. ఇక్కడే మొత్తం కూడా వచ్చిన భక్తాదులందరికీ కూడా పానకం ఇస్తారు కదా, బెల్లంతో తయారు చేసిన పానకము. ఆ పానకాన్ని కూడా తొలుత ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఆ పానకాన్ని భక్తాదులు ఇక్కడ సేవించిన తర్వాతే తమ యాత్రను కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. అంటే ఒక శివరాత్రి పర్వదినానే కాదు, ప్రతి సోమవారం కూడా
ఇక్కడ మల్లన్న కొండపై కొలువైన మల్లికార్జున స్వామి విశేష పూజలు అందుకుంటుంటారు. ఇక్కడ భక్తులు ప్రతి సోమవారం కూడా ఇక్కడికి బస్సులో వస్తుంటారు. ముఖ్యంగా ఆర్టీసీ వారు ప్రతి సోమవారం కూడా ఇక్కడ బస్సులు నడుపుతుంటారు అన్నమాట. సాధారణ రోజుల్లో మామూలు వెహికల్స్ తిరుగుతుంటాయి. ప్రత్యేకంగా శివుడికి అంటే మల్లన్నకు సోమవారం ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు ఈ రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా మల్లన్నను దర్శించుకోవడానికి, మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి తమ వాహనాల్లో, సొంత వాహనాల్లో వస్తుంటారు. మరియు ఇక్కడ బస్సులను కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు ఏర్పాటు చేస్తారంట. అక్కడ తీర్థం అందుకున్న తర్వాత అంటే అక్కడ పానకాన్ని తాగిన తర్వాత ఇక్కడ ఉంది కదా భవన నిర్మాణ కన్నుగొండ మద్దిరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన శ్రీ మల్లికార్జున స్వామి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నదాన ట్రస్ట్ అంటే శివరాత్రి రోజున ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు విశేషంగా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఏ ఒక్కరూ కూడా ఆయన సన్నిధానానికి వస్తుంటారు కాబట్టి ఆకలితో ఉండకుండా ఉండేందుకు, వారి ఆకలి తీర్చడానికి మల్లికార్జునుడి యొక్క ప్రసాదంగా భావించి ఇక్కడే అన్నదానం కూడా చేస్తుంటారు అన్నమాట. ఇదే అన్నదాన ట్రస్ట్. ఇదంతా షెడ్డును చూడండి, ఇక్కడ అంతా కూడా షెడ్డు. మల్లయ్య కొండ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కావచ్చు. ఇక్కడ ఉన్న కొంతమంది దాతలు అన్నమాట. ఎవరైతే మల్లికార్జున స్వామిని ఒక ఇలవేల్పుగా కొలుస్తుంటారో, ఆయన ఎవరైతే విశ్వసిస్తుంటారో ఆ భక్తాదులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇచ్చిన డొనేషన్స్తోనే ఇక్కడ ఈ షెడ్డును కూడా నిర్మించడం జరిగింది. దాదాపు శివరాత్రి రోజున 12 నుంచి 15 కౌంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడ బఫే సిస్టంలో కూడా భోజనాలు పెడుతుంటారన్నమాట. చాలా భోజనాలు కూడా పెద్ద ఎత్తున పెడుతుంటారు. ఇక్కడ నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక నేను ముందుకు వెళ్ళే ముందు చాలా ఆలయాలు కూడా మల్లికార్జునుడి సన్నిధి చేరేంత వరకు కూడా అడుగునా కూడా చాలా ఆలయాలు మనకు దర్శనం ఇస్తుంటాయన్నమాట. ఇప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసిన అనంతరము తమ యాత్ర ప్రారంభమవుతుంది కదా. యాత్ర ప్రారంభమైన వెంటనే ఇక్కడే నేల మల్లేశ్వర స్వామి కొలువన్నారు. ఇక్కడ నేల మల్లేశ్వర, ఇది పాత దారి, అంటే మల్లయ్య కొండకు వెళ్ళేందుకు ఇది పాత దారి. ఇక్కడ స్టెప్స్ ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు స్టెప్స్ ఉండేవి అనమాట. స్టెప్స్ రూపంలో పక్కనే రోడ్డు కూడా మొత్తం కూడా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు గతంలో 2019-24 మధ్యలో కూడా ఆ రోడ్డును వేయడం జరిగింది. ద్వారకనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంతా రోడ్డు కూడా కొండపైకి. ఇది తొలి మెట్టు అనమాట. ఇది తొలి మెట్టు. కొండకు వెళ్ళడానికి ఇంతకుముందు ఇక్కడ మెట్ల మార్గం ఉండేది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేల మల్లేశ్వర స్వామికి భక్తాదులు ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ నుంచి తొలిమెట్టుగా ఎక్కుతూ పైకి ఎక్కేవాళ్ళనమాట. ఇప్పుడు రోడ్డు వచ్చింది కాబట్టి రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఆ తర్వాత కొంతమంది భక్తులు స్వామివారికి ఏదన్నా తమ కోరికలు నెరవేరితే తలనీలాలు ఇస్తామని మొక్కుకొని ఉంటారు కదా, అలాంటి వారిలో కొంతమంది వృద్ధులు కావచ్చు, ఎవరైనా కూడా కాలినడకను వెళ్ళే సమయంలో, ఆ రోజులు ఇప్పుడంటే వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ రోజుల్లో పైకి వెళ్ళలేక తమ తల నీలాలను ఇక్కడే ఇచ్చి, అదే ఇది కట్ట అనమాట, ఈడే తల నీలాలను సమర్పించి స్వామివారికి సమర్పించి ఇక్కడ దేవదేవుని మొక్కుకొని పైకి వెళ్ళేవారనమాట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తం కూడా పైన మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ప్రతి భక్తుడుగా గతంలో ఈ మెట్ల మార్గంలో మొత్తం కూడా ఈ స్టెప్స్ ఉన్న చూసి రాతి కట్టడం అప్పట్లో, ఎందుకంటే 5వ శతాబ్దం నుంచి ఉన్నాయి కాబట్టి క్రమేపీ ఇప్పుడు పెరుగుతూ రోడ్డు మార్గం కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా శివాలయాల దగ్గర నందిని ప్రతిష్ఠించ చూస్తున్నాం, నంది విగ్రహాలను చూస్తుంటాం. కానీ అప్పట్లో నంది స్థానంలో ఇక్కడ రాయిని ప్రతిష్ఠించారన్నమాట. అంటే ఈ నందీశ్వరుడితో సమానం అన్నమాట. ఇక్కడ నుంచి నందీశ్వరుడిగా పూజిస్తుంటారన్నమాట. అంటే అక్కడ శివలింగము, ఇక్కడ నందీశ్వరుడు అనట. ఈ నందీశ్వరుని కూడా ఎందుకంటే శివుడి వాహనము నంది కాబట్టి నందీశ్వరుడు ఎప్పుడు కూడా శివుడి ఎదురుగా ఉంటారనమాట. ఆయన కనుచూపులోనే ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఆ నందీశ్వరుని దర్శించుకొని మల్లయ్యకి ఇక్కడ తలనీలాలు ఇచ్చేవారు ఇచ్చేసిన తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్తుంటారు. ఇక స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ పోతాము. మల్లయ్య కొండ విశిష్టత, ఇక్కడి పవిత్రత ఏంటో మీకు స్టెప్ బై కొండ, ఇనుము కొండ, ఈ పక్కనే ఎర్రకొండలు కూడా అన్నమాట. వాటికి అనుసంధానంగానే ఎర్రకొండలు అక్కడ మనకు కనిపిస్తుంటాయి కదా, ఎర్రకొండ. ఆ ఎర్రకొండల మధ్యలోనే మనకు చిన్నేరు ప్రాజెక్టు కూడా కనిపిస్తుంటుంది అనమాట. చిన్నేరు ప్రాజెక్టు అంటే తంబళ్ళపల్లె నియోజకవర్గానికి ఒక వరదాయన అనమాట. ఇక సాగునీటికి ఇక్కడ ఒక వరదాయనగా ఉంటుంది. మొత్తం కూడా ఈ కొండల సముదాయం ఇలా చూడండి మీరు అంతా కూడా. ఆ ఎర్రకొండలు చిన్నెర్రకొండ, పెద్దెర్రకొండ అంటారనమాట. వాటిని సమాంతరంగా అలాగే సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ, కొండలన్నీ కూడా ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా విరాజిల్లుతున్నాయి. ఇక్కడంతా కూడా నిత్య పూజలు అందుకుంటుంటారు మల్లన్న స్వామి. శివరాత్రి ఉత్సవాలు అప్పుడు చెప్పాము కదా, ఇక్కడ నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారనమాట. ప్రతి అడుగులోనూ అంటే కొండకు వెళ్ళే ప్రతి కరువులోనూ మొత్తం కూడా 36 కరువులు ఉంటాయి. మల్లయ్య కొండను మనం చేరుకుండేసరికి మొత్తం కరువులు 36 కరువులు అంటే ప్రతి కరువులోనూ మల్లయ్య కొండ విశిష్టత మన కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటుందనట. ఇక పైకి వెళ్ళేసరికి కూడా చాలా
ఆలయ సమూహాలు మనకు కనిపిస్తుంటుంది. ఏనుగు మల్లమ్మ గుడి కావచ్చు, ఇతరత్ర ఆలయాలన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి. ప్రతి టర్న్లో కూడా మీకు నేను చూపిస్తూ వెళ్తాను. ఒకసారి నన్ను ఫాలో కండి. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ మల్లయ్య కొండ క్షేత్రానికి మనము 23వ మలుపులో ఉన్నాము. 23వ మలుపులోకి వచ్చేసరికి ఇక్కడ ఏనుగు మల్లమ్మ గురించి మనం చెప్పుకోవాలంటే, మన పెద్దలు చెబుతున్న ఈ పురాణ గాథల గురించి చెప్పుకోవాలంటే, పురాణాల ప్రకారం చూస్తే ఏనుగు మల్లమ్మ శివుడికి సాక్షాత్తు సోదరి. అంటే తన చెల్లి పెళ్లి చూపులకు వెళ్ళే ముందు చెల్లిని కూడా తన వెంట తీసుకువెళ్ళేవాడు. ఒకానొక సందర్భంలో ఎందుకో చెల్లిని ఇక్కడే వదిలిపెట్టి ఆయన పెళ్లి చూపులు వెళ్ళే ముందు ఆమెను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాడు. ఇక్కడే మీరు ఉండండి, నేను వెళ్ళి పెళ్లి చూపులు చూసుకొని వస్తానన్న తర్వాత, అంటే చెల్లి ఎక్కడ ఇబ్బంది పడుతుందో తను వదిలేసి అన్న వెళ్తున్నాడని చెల్లి ఒక మనోవేదనకి ఏమైనా గురవుతుందేమోనని ఆ దేవదేవుడైన మల్లన్న గ్రహించి చెల్లికి ఒక వరం ఇచ్చాడనమాట. చెల్లి, నువ్వు ఇక్కడే ఉండు, నా కోసం ఎవరైనా కొండ మీకు వచ్చే వాళ్ళంతా కూడా ఫస్ట్ నీకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే నా దగ్గరకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఒక వరం కూడా ఇచ్చి వెళ్తారనేది మన పురాణాలు చెబుతున్న మాట అనమాట. ఆ పురాణాల ప్రకారం తీసుకుంటే ఏనుగు మల్లమ్మ చూడొచ్చు మనం ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు ఆ శివయ్య, అంటే మల్లన్న సోదరిగా ఆమెను చెప్తుంటారనట ఏనుగు మల్లమ్మని. ఇక్కడ ఇంకొక విశిష్టత మాట, అంటే తెల్లదొరల పాలనలో, అంటే కడప నుంచి తెల్లదొరల గవర్నర్ ఒకరు ఇక్కడ అప్పట్లోనే మల్లయ్య కొండలో మైనింగ్ ఉందంటూ మైనింగ్ చేయడానికి ఆయన ఏనుగుపై ఈ కొండను సందర్శించడానికి వస్తే ఈ ప్రాంతంకి వచ్చేసరికి కూడా ఎవరైతే ఆ గవర్నరు, అంటే ఇంగ్లీష్ గవర్నరు వస్తున్నాడో ఆ ఏనుగు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మృతి చెందినట్లుగా మన పురాణాలు చెప్తున్నట్టే. అంటే మైనింగ్ కోసము ఏనుగుపై వస్తుంటే ఆ ఏనుగు ఇక్కడికి వచ్చి రాగానే అప్పటి వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్న ఆ ఏనుగు ఇక్కడ రాగానే మృతి చెందింది అంటే తెలుసుకోవచ్చు. ఈ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలవై ఉన్న ఈ మల్లయ్య కొండ ఎంత పవిత్రతో, ఎంత పవర్ఫుల్లో మనం తెలుసుకోవచ్చు. అంటే దేవుడి జోలికి వస్తే ఎవ్వరు కూడా మిగలరు, ఎవరైనా సరే మాడి మసైపోవాల్సిందే అన్న ఒక ఇది కూడా మనకు అర్థమవుతుందంట ఆ ఏనుగు మరణంతో. చూస్తా దీని తర్వాత నేను ఇంకా ఈ మల్లయ్య కొండకు వచ్చిన ప్రమాదం గురించి కూడా నేను ఇక ముందు చెప్తాను. నేను ఇంకొక మలుపు తర్వాత మల్లయ్య కొండ క్షేత్రం వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఈ మల్లయ్య కొండకు వచ్చిన ప్రమాదం ఏంటి అనే వివరాలు కూడా మీకు చెప్తాను. 34వ మలుపు వద్ద ఇప్పుడు మధ్య ప్రతి మలుపులో కూడా ఒక విశిష్టమైన దేవాలయం ఉందని చెప్పిన ఇక్కడికి వచ్చే ఎలుక తీర్థం అంటే పవిత్రమైన ఎలుక తీర్థం సేవించిన వారికి పాపం తొలగి పుణ్యం వచ్చును అనేది ఇక్కడ నానుడి. అంటే ఎలుక తీర్థం గురించి, ఎలుక గురించి మనము చెప్పుకోవాలంటే మన పురాణాల ప్రకారం ఇక్కడ చెప్పాను కదా, మల్లయ్య కొండ, సాధుకొండ, ఇనుముకొండ అనేది. అయితే ఎలుక అంటే మామూలుగా విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడికి వాహనం అన్నమాట ఎలుక. అలాంటి ఎలుకపై శివుడు అంటే మల్లన్న ఆ సాధుకొండ సాధుకొండ ఒక సొరంగ మార్గం కూడా ఉందంట. సాధుకొండ మల్లయ్య కొండను కలుపుతూ ఒక సొరంగ మార్గం కూడా ఉందన్నమాట. అయితే వినాయకుడి వాహనమైన ఎలుకపై శివయ్య ఆ ఎలుకను వాహనంగా చేసుకొని సాధుకొండ సొరంగ మార్గం నుంచి మల్లయ్య కొండకు వచ్చాడనమాట. అంటే మల్లయ్య కొండపై ఉన్న ఆ దేవదేవుడైన శివుడు అది స్వయంభూ అనమాట. అక్కడ శివలింగం ఉంటుంది కదా, స్వయంభూ, ఎవరు కూడా తెచ్చి ప్రతిష్ఠించింది కాదు. అది అంత పవిత్ర క్షేత్రంగా, శైవ క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతోంది. ఇప్పుడు చెప్పాను కదా, అంటే సాధుకొండ సొరంగ మార్గం నుంచి ఎలుకని వాహనంగా చేసుకున్న ఆ శివయ్య మల్లయ్య కొండకు వచ్చి అక్కడ ఆయన కొలువై ఉన్నారు కదా. అయితే ఆ ఎలుక ఇక్కడికి వచ్చి ఈ మార్గంలోకి వచ్చి తంబళ్ళపల్లె అంటేనే కరువుకు ఆలవాలము, కరువుకు నిలయం ఈ తంబళ్ళపల్లె. అంటే తాగు నీటికి ఎప్పుడు కూడా కటకటలాడుతుంటుంది ఈ తంబళ్ళపల్లె. అలాంటిది తంబళ్ళపల్లె నియోజకవర్గంలో తంబళ్ళపల్లె పట్టణానికి కూతవేటి దూరంలో ఉన్న ఈ మల్లయ్య కొండ, ఈ రాతి కొండలోనే ఎప్పుడు కూడా జలధార అనేది వస్తుందన్నమాట. ఎలక తోకలాగా చిన్నగా జలధార వస్తుందంట అనమాట. అంటే ఇక్కడ ఈ జలధారలో, అంటే ఈ జలధారలోకి రోజు కూడా శివయ్య అక్కడ కొలువైన తర్వాత ఆ ఎలుక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ జలధారలు, అంటే ఈ గంగలో ఇక్కడ మునిగి, అది రోజు ఇక్కడ మునిగి అక్కడికి వెళ్ళి శివయ్యకు రోజు కూడా అభిషేకం చేసేదనమాట.
అంటే ఈ జలముతో ఇక్కడ మునిగి అక్కడికి వెళ్ళి అభిషేకం చేసేది కాబట్టి అందుకే దీన్ని ఎలక తీర్థంగా భావిస్తారు. ఈ ఎలక తీర్థం నుంచి వచ్చంటే ఇక్కడ నీళ్ళు ఉన్న ఈ జలం దీన్ని ఎవరైనా సేవిస్తే వారికి ఒక సర్వ రోగాలు కూడా నివారింపబడతాయి, సర్వ రోగాలు నివారింపబడతాయి అంటుంటారనమాట. ఈ జలాన్ని సేవించిన దీన్ని ఎలక తీర్థం అంటారు. ఇలా పోదాం రండి. ఇక్కడ పోతే నాగదేవతల గుడి. ఇక నాగదేవత అంటే మీకు తెలుసు శివుడి యొక్క కంఠాభరణము. ఇప్పుడు మన మహిళలకి నగలు ఎలా ఆభరణాలు అవన్నీ కూడా అందాన్ని తెచ్చిపెడతాయో నాగదేవత ఉంటేనే ఆ శివుడికి అందం అనమాట. నాగదేవతల గుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇక్కడే చూడొచ్చు నాగదేవతలను ప్రతిష్ఠించారు. ఇక్కడ దర్శనం చేసి ఇప్పుడు చూడొచ్చు అనమాట. మనము ఇక్కడ ఈ జలధార ఎలా వస్తుందో అంటే ఇక్కడ నేను చూపిస్తా ఇది కదా. ఇక్కడ చుక్క 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 అంటే కొండ ప్రాంతం నుంచి ఈ రాళ్ళ మధ్యలో నుంచి కూడా అదంతా ఇలా వచ్చి ఈ ఎలుక ఏదైతే ఉందో ఇక్కడ ఎలుక విగ్రహం పెట్టారు కదా, ఈ కొలంలోకి వచ్చి ఈ కొలం నుంచి కింద ఉన్న తొట్టులోకి నీళ్ళు వస్తాయన్నమాట. అంటే దాన్ని మొత్తం కూడా ఒక గంగల భావించి ఒక శివుడి యొక్క జటాదూటం నుంచి వచ్చిన జలధారగా భావించి ఇక్కడ అందరూ కూడా వచ్చిన భక్తులు ఆ నీటిని సేవిస్తే అంటే ఆ నీటి సేవిస్తే వాళ్ళలో ఉన్న సర్వ రోగాలు కూడా నివారింపబడతాయనేది పురాణాలు చెప్తున్నారు. అందుకే దీన్ని ఎలుక తీర్థం అంటుంటారనమాట. ఇది చాలా విశిష్టమైన పవిత్రమైన ఆలయం. ఇక్కడ ఎట్టకేలకు చెప్పాను కదా, మల్లయ్యకొండ క్షేత్రానికి మనము తొలి అడుగు నుంచి తొలి మెట్టు నుంచి ప్రయాణిస్తూ చిట్ట చివరికి 36వ మలుపు కూడా పూర్తి చేసుకున్నాము. ఇక వచ్చేసింది భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్న మల్లయ్యకొండ. ఇదే ఇక్కడి వరకు తీసుకుంటే ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్. దాదాపు 1870లో ఉన్న అప్పుడు బ్రిటిష్ పాలకులు దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా కూడా ప్రకటించడం జరిగింది. ఇది దాటితే అక్కడి నుంచి కూడా ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది ఆ మల్లయ్యకొండ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం వాటికి వెళ్తున్నాము. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఆ దేవుని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్తున్నాము. మల్లయ్యకొండ ప్రాంతం ప్రారంభం ఇక్కడ నుంచి. దేవాదాయ శాఖ అంటే ఇక్కడ నుంచి వెళ్తే ఇది రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడి వరకు రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఎండోమెంట్ పరిధిలోకి వస్తుంది అనమాట. ఇక్కడ మనము అంటే కూతవేటు దూరంలో అడుగుల దూరంలో చూడవచ్చు. మనం అక్కడ సముదాయం అంతా ఉంది కూడా, భక్తాదులంతా ఉంటున్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రస్తుతం ఈ మల్లయ్యకొండకు వచ్చిన ప్రమాదం గురించి కూడా అక్కడే మనం చర్చుకుంటాం. తెల్ల దొరలు ఆనాడు ఇక్కడ మైనింగ్ చేయడానికి వస్తే ఏం జరిగిందో నేను చెప్పాను కదా. తెల్లదొర ఏనుగుపై మైనింగ్ కోసం ఇక్కడికి వస్తే తాను ప్రయాణిస్తున్న ఏనుగు ఏదైతే తన వాహనంగా వస్తున్న ఏనుగు మల్లమ్మ గుడి వద్ద ఎలా చనిపోయిందో, ఈరోజు నల్ల దొరలు వాహనాల్లో మల్లయ్యకొండపైకి వచ్చి ఈ మల్లయ్యకొండ సముదాయంలో ఉన్న కొండలను చేయాలని చూస్తున్నారన్నమాట. వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేయాలని చూస్తున్నారు. వాటి గురించి కూడా ఆ క్షేత్రం వద్దనే మీకు వివరిస్తాను. నన్ను ఫాలో కండి. ఓకే, చివరికి ఇక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ మల్లయ్యకొండ క్షేత్రానికి వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే నాకు ఎడమవైపు మల్లికార్జున స్వామి, నాకు కుడివైపు అమ్మవారికి ఇక్కడ ఆలయం నిర్మించారు. ఇక్కడ మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువై ఉన్నారంట. ప్రస్తుతం మనము గౌరమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తాం. ఇక్కడ చెప్తే కొండపైనకి వస్తే ఒక్కసారి చూడొచ్చు. మనం ఇక్కడ పైన చుట్టుపక్కల చూస్తే కొండకు చుట్టూ కూడా తంబళ్ళపల్లె నియోజకవర్గము మొత్తం కూడా విస్తరించి ఉంటుంది. గ్రామాలను మనం అక్కడ చూడొచ్చు అనమాట. మొత్తం గ్రామాలన్నీ కూడా ఎలా క్లియర్గా కనిపిస్తున్నాయో. చిన్నేరు ప్రాజెక్టు కావచ్చు, మొత్తం గ్రామాలన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇకపోతే అమ్మవారు గౌరమ్మ గుడికి వెళ్తే అక్కడ కొండపైన చూస్తే పెద్ద మండ్యము ఈ మండలాలన్నీ కూడా మనకు కనిపించే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ అంటే మొత్తం ఈ మల్లయ్యకొండ ఏదైతే 3 కొండల సముదాయంగా ఉందో, సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్యకొండ సముదాయం ఉందో, ఈ సముదాయం చుట్టూ కూడా మొత్తం తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం కావచ్చు, తంబళ్ళపల్లె కావచ్చు, పెద్దమండ్యం మండలం కావచ్చు, ఈ 3 కూడా ఈ కొండ చుట్టూ విస్తరించి ఉన్నాయన్నమాట. మొత్తం కూడా ఈ గ్రామాలను ఒకసారి చూడండి. మీరు పైనుంచి చూసి ఏర్పాటు చేశారు. హిందూ సాంప్రదాయాల్లో గోవు అంటే లక్ష్మీ స్వరూపం అంటుంటారనమాట. ఆ లక్ష్మీ స్వరూపం అందుకే గోవుని పూజించాలి అంటారనమాట. ఆ గోవుని పూజించాలి కాబట్టి ప్రతి చోట కూడా ఆలయాల వద్ద ఇప్పుడు
గోశాలలు ఏర్పాటు చేస్తున్నారు, స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది కూడా మూగ జీవాలను ప్రేమించే వారు కూడా ఇప్పుడు గోవులను పూజించే వారు కూడా స్వచ్ఛందంగా కూడా చాలా ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ మల్లయ్య కొండపై కూడా ఈ గోశాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం గోవులన్నీ కూడా మేతకు వెళ్ళినట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం గోశాలను ఇక్కడికి వచ్చేవారు ఈ గోశాలకు వచ్చి గోవులను కూడా పూజించి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. స్వామి ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. ఏంటి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నా అంటున్నారు. మరి వేరువేరుగా ఉన్నారంటే ఇద్దరు కూడా ఈ కొండపైన కొలువై ఉన్నారు. దీనికి కూడా పురాణాలు చెప్తున్న విశేషం ఏంటంటే, ఇది నేను చెప్తున్నది కాదు, పురాణాలను బట్టి చెప్తున్నా, పురాణాలు చెప్పిన విషయాలను బట్టి చెప్తున్నా. అమ్మవారు అయితే గౌరమ్మవారు శివుడిపై అంటే తన భర్త అయిన శివుడిపై అలిగి ఏదో ఒక చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు అంటూ వస్తుంటాయి కదా, అలా చిన్నపాటి గొడవల కారణంగా శివుడిపై అలిగి ఆమె ఇక్కడి నుంచి వచ్చి తన గోటితో ఈ కొండను ఒక గుహగా చేసుకొని మొత్తం కూడా చూడొచ్చు. గోటితో మొత్తం కూడా చదివే విధంగా కనిపిస్తుంటుంది. అదంతా కూడా మనకు గోటితో ఈ కొండను ఒక గుహగా చేసుకొని ఆమె ఇక్కడ కొలువయ్యారు. ఆమె కొలువు కావడంతోనే ఆమెకు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ భక్తాదులంతా కూడా నిత్య పూజలు చేస్తుంటారు అమ్మవారికి. అంటే అయ్యవారు అక్కడ, అమ్మవారు ఇక్కడ అనమాట. దేవదేవులు ఇద్దరు కూడా అమ్మవారు అయ్యవారి కొండపై ఉన్నా కూడా చిన్నపాటి ఘర్షణతో అమ్మవారు మల్లికార్జున స్వామిపై అలిగి తన భర్తపై అలిగి ఇక్కడికి రావడంతో ఈ గుహలో కొలువై ఉన్నారు. కాబట్టి అది కూడా చూడండి, ఈ గుహనంతా కూడా తన గోటితో కూడా గుహనంతా కూడా ఇలా ఈ కొండనంతా కూడా ఇలా గుహలా మార్చుకొని ఇక్కడ కొలువై ఉన్నారనేది పురాణాలు చెప్తున్నమాట. ఇప్పటికీ కూడా అక్కడ మల్లికార్జున స్వామితో పాటు ఇక్కడ అమ్మవారు కూడా నిత్య పూజలు అందుకుంటారు. ముఖ్యంగా సోమవారం రోజున మల్లికార్జున స్వామికి ఎంత విశేషంగా పూజలు జరుగుతాయో అంతే స్థాయిలో అమ్మవారికి కూడా అంత విశేషంగానే పూజలు జరుగుతుంటాయి. అలాగే శివరాత్రి పర్వదినం రోజున కూడా అయ్యవారితో పాటు అమ్మవారికి కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతుంటాయట. అయ్యవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారిని కూడా దర్శించుకోవడం ప్రతీతి అనమాట. ఇక్కడ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువైన మల్లయ్య కొండ గురించి మనం చెప్పుకున్నాం కదా. మల్లయ్య కొండ అంటే ఒక కొండ కాదు, 3 కొండల సముదాయము. అదే ఇప్పుడు చెప్తున్నాను, సాధు కొండ, ఇనుము కొండ, మల్లయ్య కొండ. ఇప్పుడు చూడొచ్చు, మనము పైకి వచ్చాము, కొండ పైకి వచ్చామట. అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్గా ఉన్నది, అదే సాధు కొండ. అది సాధు కొండ. దాని పక్కనే అక్కడ ఇనుము కొండ వస్తుంది. దానిని ఆనుకొని ఈ మల్లయ్య కొండ. అంటే చూడండి, అక్కడి నుంచి మనం చూస్తే 3 సముదాయం స్ట్రైట్గా ఎక్కడో కట్ కాకుండా సాధు కొండ, ఆ పక్కన ఇనుము కొండ, ఇది మల్లయ్య కొండ. ఈ 3 కొండలు కలిపిన సముదాయమే మల్లయ్య కొండ. ఈ మల్లయ్య కొండ అంటే ఫస్ట్ సాధు కొండలో ఈ మల్లికార్జున స్వామి సాధు మల్లికార్జునుడిగా, సాధు మల్లయ్య స్వామిగా సాధు కొండలో కొలువై ఉండేవారు. అక్కడ కూడా సాధు మల్లేశ్వరుడిగా ఉన్న రోజున ఆ కొండలో సాధు కొండలో 2 గుహలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక విశేషం చెప్పాలన్నమాట. మామూలు సాధారణంగా వర్షాకాలంలో భూగర్భ జలాలు పెరుగుతాయి, ఎక్కడైనా తవ్వితే నీళ్లు ఉబికి వస్తాయన్నమాట. ఎండాకాలం వచ్చేసరికి ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయంట. కానీ ఆ సాధు కొండలోని సాధు మల్లేశ్వరుడి మహిమ వల్ల ఆ గుహలలో వర్షాకాలంలో నీళ్లు కిందికి పోతాయి, వేసవి కాలంలో నీళ్లు ఉబికి పైకి వస్తాయంట. అదే ఆ సాధు మల్లేశ్వరుడి యొక్క మహిమ అంట. అంటే ఆడ కొలువై ఉన్న ఆ సాధు మల్లేశ్వరుడు సాధు కొండను వీడి, చెప్పాను కదా, ఆ గుహ మార్గంలో, ఆ సొరంగ మార్గంలో ఎలుకను వాహనంగా చేసుకుని మల్లయ్య కొండకు విచ్చేసి ఇక్కడ ఆయన కొలువయ్యాడు. ఇక్కడ కొలువై ఉన్న శివలింగము స్వయంభు శివలింగం. అది ఎవరు కూడా ప్రతిష్ఠించలేదంటే సాధు కొండ నుంచి ఆయన మల్లయ్య కొండకు వచ్చి ఇక్కడ మల్లయ్య స్వామిగా, మల్లికార్జునుడిగా ఇక్కడ కొలువు తీరి ఇక్కడ భక్తుల నుంచి విశేష పూజలను అందుకుంటున్నారంట. మరి ఈ 3 కొండల సముదాయమే ఈ మల్లయ్య కొండ. ఇక్కడ చూడొచ్చు మనము, అక్కడ మనము ఎర్రకొండ, పెద్దెర్రకొండ, చిన్నెర్రకొండ మధ్యంలో చిన్నేరు ప్రాజెక్టు చూసాం. అక్కడంతా కూడా మనము ఇక్కడ చూస్తే స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి అలియాస్ అప్ప ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో, ఆయన హయాంలో ఆకుమానుగుట్ట రిజర్వాయర్లకు నిర్మించడం జరిగింది. అదంతా కూడా పెద్దమండ్యం మండల ప్రజలకు తాగునీటికి అవసరమైన ఆకుమానుగుట్ట ప్రాజెక్టు కనిపిస్తుంది. అక్కడ పోతే మళ్ళా వెల్లుగల్లు పక్కనే కడప జిల్లా కూడా, అంటే అన్నమయ్య జిల్లా కూడా ఇక్కడికి మనకు సమీపంలోనే కనిపిస్తుంది. అక్కడ కూడా అంటే గాలివీడి సమీపంలో వెల్లుగల్లు ప్రాజెక్టు కూడా ఇక్కడికి. అంటే ఈ కొండల సముదాయంలో ఆ మల్లికార్జునుడు కొలువై ఉన్న ఈ మల్లయ్య కొండ, అంటే ఈ 3 కొండల సముదాయములో అక్కడ చిన్నేరు ప్రాజెక్టు, ఇక్కడ ఆకుమానుగుట్ట, వెల్లుగల్లు ప్రాజెక్టు ఇలా మొత్తం కూడా విస్తరించి ఉన్నాయన్నమాట. ఇంత చెప్తున్నారు ఎందుకు ఇక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ చెప్పాను కదా, ఈరోజు ఈ మల్లయ్య కొండకు, అంటే 3 కొండల సముదాయంలో ఉన్న ఈ మల్లయ్య కొండకు వచ్చిన ప్రమాదం ఏంటి,
ప్రమాదం పొంచి ఉందని చెప్పాను కదా, అదే ఇక్కడ చెప్తున్నాను వినండి అనమాట. గతంలో మనం చెప్పిన విధంగా అంటే బ్రిటిష్ హయాంలో కడపకు చెందిన కడప బ్రిటిష్ గవర్నరు ఈ మల్లయ్య కొండలో మైనింగ్ ఉంది, ఈ మైనింగ్ ఎలా ఉందని పరీక్షించడానికి ఏనుగు పైన ఇక్కడికి ఆయన రావడంతో ఏనుగు మల్లమ్మ గుడి సమీపంలోకి రాగానే ఆయన వెంట తెచ్చుకున్న ఆయన ప్రయాణిస్తున్న ఆ ఏనుగు అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా చెబుతారు. మళ్ళీ ఆయన ఏనుగు చనిపోతే ఆయన కాలినడకు పైకి వచ్చినా కూడా ఇక్కడ కూడా ఆయన కొండ మీదకి వచ్చిన వెంటనే ఆయన ఆలోచన మంచిది కాదు కదా, అంటే మల్లికార్జున స్వామిని కబలించి ఇక్కడ మైనింగ్ చేయాలని చూసినందుకు ఆంగ్లేయ దొర ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోవడం జరిగింది. ఆయనకి ఇక్కడే సమాధి కూడా కట్టారు. పరాయవాణి సమాధిని కూడా ఇక్కడ పిలిచేవారు గతంలో. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ జరిగింది కదా, ఆ సమాధి కూడా పెకలించినట్టున్నారు. మొత్తం ఇది ఇప్పుడు తెల్ల దొరలో ఆ విధంగా ఆలోచిస్తే ఈరోజు నల్ల దొరల పాలన ఎలా ఉందంటే ఈ కొండలను సమూహంగా కబలించడానికి ఒక ప్రయత్నము, ఒక పన్నాగం పన్నారనమాట. మొత్తం మీద తీసుకుంటే 2009 సమయంలో అప్పటి కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ గారు ఉన్నారంట. అంటే మొత్తం కూడా ఇక్కడ ఈ మల్లయ్య కొండ సముదాయంలో అంటే సాధుకొండ వద్ద ఐరన్ ఓర్ ఉందని గ్రహించి ఇక్కడ ఐరన్ ఓర్ని బయటికి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకోవడంతో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మైనింగ్కి మొత్తం కూడా ఫైల్ తయారు చేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంటే అప్పుడు 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తన తొలి ప్రసంగమే అంటే మల్లయ్య కొండ క్షేత్రం గురించి, ఇక్కడ విశిష్టత గురించి మొత్తం కూడా తన తొలి ప్రసంగంలో అసెంబ్లీలో తన వాణి వినిపించి మల్లయ్య కొండ జోలికి రాకండి అని విన్నవించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2011 ఫిబ్రవరిలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో పర్యటించి మల్లయ్య కొండ జోలికి వస్తే మాడి మసైపోతారు, మల్లయ్య కొండ జోలికి వస్తే సహించము అంటూ కూడా హెచ్చరికలు చేశారన్నమాట. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత రోషయ్య ఫైల్ ముందుకు తీసుకెళ్లారు. ఆ రోషయ్య గారు దిగిపోయిన తర్వాత సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురైన ఒక ఆందోళన కారణంగా కిరణ్ కుమార్ ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి యొక్క ప్రోత్సాహంగా అప్పటి ఎమ్మెల్యే, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి యొక్క చొరవతో ఆ ఫైల్ ఆగిపోవడం జరిగింది. ఆ రోజైతే ఆ ఫైల్ ఆగిపోవడానికి ఏవి ప్రవీణ్ కుమార్ ఒక ఎమ్మెల్యేగా ఎంత ఉద్యమించి ఆయన అడ్డుకున్నారు. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా మల్లయ్య కొండ జోలికి వస్తే సహించమంటూ కూడా అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఫైల్ అలా మరుగున పడిపోయింది అనమాట. అంటే ఆ తర్వాత చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కూడా మల్లయ్య కొండ జోలికి రాలేదు. 2019-20 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు కూడా ఈ కొండను అభివృద్ధి చేశారు. మొత్తం కూడా మల్లికార్జున స్వామి ఆలయం డెవలప్మెంట్ అయిందైనా, ఇక్కడ గౌరమ్మ వారి ఆలయం డెవలప్మెంట్ అయిందైనా, ఇదంతా కూడా అభివృద్ధి జరిగింది. కింద నుంచి రోడ్లు కావచ్చు, మెట్లు కావచ్చు, ఇదంతా డెవలప్మెంట్ జరిగింది 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాములో. దానికి కారణము ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారి హయాంలోని ఇదంతా డెవలప్మెంట్ జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఏమైందేమో తెలియదు కానీ ప్రస్తుతం తిరిగి కూటమి ప్రభుత్వం కన్ను ఈ మల్లయ్య కొండపై పడింది. మల్లయ్య కొండపై పడంతో సాధుకొండలో 950 హెక్టార్లు, అలాగే దిగువన ఉన్న ఎర్రకొండలో 600 హెక్టార్లు కూడా మైనింగ్ కోసము ఒక కాంపోజిట్ లైసెన్స్ని ఏపీఎండిసి అంటే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు జారీ చేయడం జరిగిందనమాట. ఒక్కసారిగా అందరూ ఉలికిపాటుకు గురయ్యారనమాట. ఏంటిది ఎవరికి చెప్పకుండా చడి చప్పుడు కాకుండా కేంద్రానికి వెళ్ళి అమిత్ షాతో కలిసి మాట్లాడుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఇలాంటి లైసెన్స్ జారీ చేయడం. కాంపోజిట్ లైసెన్స్ అంటే కూడా ఇక్కడ మొత్తం కూడా పర్యావరణ అనుమతులు కావచ్చు, ఇతరత్ర అనుమతులు అన్నీ కూడా ఒక సింగిల్ విండోలోనే వచ్చేస్తారనమాట. ఎప్పుడైతే కాంపోజిట్ లైసెన్సు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకి ఇచ్చారంటే సర్వే చేసుకోవడానికి కాంపోజిట్ అనుమతులు ఇస్తే ఆ కాంపోజిట్ అనుమతుల ద్వారా మొత్తం కూడా పర్యావరణ అనుమతులు తదితర అనుమతులు కూడా ఒక సింగిల్ విండోలో వచ్చేసినమాట. ప్రస్తుతము ఆ దిశగా సర్వే దిశగా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ముందుకు అడుగు వేస్తుందన్నమాట. అయితే ఎప్పుడైతే కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి సర్వే ప్రారంభమైతే అది ఎమ్మెల్యేగా అంటే మైనింగ్ లైసెన్స్గా మారిపోతుంది. మైనింగ్ లైసెన్స్ ఒక్కసారి వచ్చిందంటే గిన దాన్ని ఎవ్వరు ఆపలేరు. సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ ఈ సముదాయంలో మొత్తం కూడా సాధుకొండని ఎప్పుడైతే మైనింగ్ పేరుతో కబలిస్తే ఈ 3 కొండలను కూడా కబలించినట్లు అవుతుందనట. ఇది మతపరమైన విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఇక్కడ కొలువైన ఇక్కడ ఉన్న భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందా అని అందరూ కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఎప్పుడైతే మైనింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తే ఈ ఇనుముకొండ, మల్లయ్య కొండ కూడా ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న ప్రాజెక్టులకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు, మొత్తం పర్యావరణం అంతా పాడైపోతుంది. ఈ చుట్టూ కొండల
చుట్టుపక్క అంటే తంబలపల్లి నియోజకవర్గంలో మొత్తం కూడా వ్యవసాయం మృగ్యమయ్యే పరిస్థితి ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ ఐరన్ ఓర్ని వెలికి తీసే క్రమంలో ఈ రవాణాలు కావచ్చు, ఈ దుమ్ము ధూళి వల్ల ఈ పంటలపైన, ఈ పంట పొలాలపైన దుమ్ము ధూళి పడ్డంతో కూడా ఇదంతా కూడా మొత్తం బీళ్లుగా మారిపోయే పరిస్థితి ఉంది అన్నమాట. దీంతో ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున నిందిస్తున్నారు. మల్లయ్య కొండ జోలికి రాకండి అంటూ పెద్ద ఎత్తున నినదీస్తున్నారు. ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా నేను ఇక్కడ రావడం జరిగిందట. ఒక్కసారి మీరే చూడండి, సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ సముదాయాన్ని కబలించడానికి అంటే ఇక్కడ చెప్తారంట, మల్లయ్య కొండకు దూరంగా సాధుకొండ ఉంది కదా అంటుంటారు అన్నమాట. అంటే 7 కొండలు, అంటే 7 కొండల పైన 7 కొండల స్వామి కొలువై ఉన్న మొదటి కొండను మనం ఎంత పవిత్రంగా చూస్తామో, అలాగే 3 కొండల సముదాయంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామి ఉన్న ఈ ప్రాంతంలో సాధుకొండ, అంటే సాధుకొండలో కూడా ఆయనే ఉన్నాడు, సాధు మల్లేశ్వరుడుగా ఆయన కొలువై ఉన్నాడని ఇక్కడ ప్రజల యొక్క ప్రతీతి, పురాణాలు కూడా అవే చెప్తున్నాడు. అలాంటి సాధు మల్లేశ్వర స్వామిగా కొలువై ఉన్న ఆ సాధుకొండను కబలిస్తే ఇక దేవదేవుడు అయిన ఈశ్వరుని కూడా కబలించినట్లే కదా అని ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారు మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. అయితే వీటికి ఇక్కడితో చెక్ పెట్టాలంటున్నాడు. విషయాలన్నింటినీ కూడా మనము ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత, మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత ఈ విషయాల్లో మరిన్ని విషయాలను మనం ముందుకు తీసుకెళ్తాం. భక్తాదులు ఇక్కడికి వచ్చిన తర్వాత తాము మొక్కులు తీర్చుకునే ముందు తలనీలాలు కూడా ఇస్తుంటారు కదా, చూడొచ్చు మనము. తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడి కొలనులో అభివృద్ధి చేశారు. కొలను కూడా, కొండపైన కొలను కూడా అభివృద్ధి చేశారు. ఇక్కడ కొలంలో స్నానం ఆచరించ, తలనీలాను నా దేవుడికి ఇచ్చిన తర్వాత ఈ కొలనుకి వచ్చి ఈ కొలంలో స్నానం ఆచరించి ఇక్కడ నుంచి మొత్తం కూడా దుస్తులని మార్చుకొని ఆ మల్లికార్జున స్వామిని, అక్కడున్న గౌరమ్మను దర్శించుకుంటారన్నమాట భక్తులందరూ కూడా. అంటే ఈ కొలను కంటే ఈ కొండపైన కొలను ఏర్పాటు చేయడం కూడా ఎంత అమోఘంగా ఉందో చూడండి. కొండపైన అసలుకి ఈ ప్రాంతంలో నీటికే కటకటా ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి ఈ కొండపైన ఈ కొలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ కొలంలో స్నానం ఆచరించిన తర్వాతనే చాలా పవిత్రంగా అటు మల్లికార్జున స్వామిని, ఇట్లా గౌరమ్మను కూడా భక్తులు దర్శించుకుంటుంటారు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకునే కదా, మల్లయ్య కొండ ఒక విశేషం గురించి చెప్పుకునేటట్టు, మల్లయ్య కొండ సాధుకొండ కలిపి ఉంటుంది, మధ్యలో ఇనుముకొండ ఉంటుందని. అంటే సాధు మల్లేశ్వరుడుగా సాధు కొండలో కొలువై ఉన్న ఆయన అంటే ఎలుకను వాహనంగా చేసుకుని ఈ గుహలోనే, ఈ గుహ నుంచే మన మొత్తం కూడా ఈ గుహ నుంచి అంటే సాధుకొండ మల్లయ్య కొండని కలుపుతూ ఈ సొరంగ మార్గం ఉంటుందన్నమాట. ఈ సొరంగ మార్గం ద్వారానే నాడు సాధు మల్లేశ్వరుడుగా ఉన్న ఆ మహాశివుడు, ఆ మల్లికార్జున స్వామి అంటే సాధుకొండ నుంచి ఎలుకని వాహనంగా చేసుకొని ఈ గుహల ద్వారా, అంటే ఈ సొరంగ మార్గం ద్వారా ఈ సాధుకొండ నుంచి అక్కడ ఉన్నప్పుడు సాధు మల్లేశ్వరుడు అనమాట. సాధు మల్లేశ్వరుడు ఎలుకను వాహనంగా ఈ సొరంగ మార్గం ద్వారా వచ్చి ఈ మల్లయ్య కొండలోకి వచ్చి ఇక్కడ కొలువయ్యాడు. కాబట్టి మల్లికార్జున స్వామిగా, మల్లయ్య కొండపై ఉన్న మల్లికార్జున స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు అనమాట. ఇదే సొరంగ మార్గం. అది వీటిని వీరన్న గుహలు, వీరన్న సొరంగ మార్గాలను కూడా పిలుస్తుంటారనమాట. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మల్లయ్య కొండ మన కంటి చూపు మేరలోనే కల్పిస్తుంటుంది. మల్లయ్య కొలువై ఉన్న, మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఆలయం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనము. మల్లయ్య కొండపై ఇప్పుడే గౌరమ్మ వారిని కూడా మనం దర్శించుకోవడం జరిగింది కదా. గౌరమ్మ వారు అటువైపు ఉండగా ఇటువైపు మల్లికార్జున స్వామి మల్లయ్య కొండపై కొలువైనారు కదా. మల్లికార్జున స్వామి ఆలయంలోకి మనం వెళ్తున్నాము. ఈరోజు సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు ఆ మల్లికార్జున స్వామికి. సోమవారం ఇక్కడికి చిత్తూరు జిల్లా నుంచి కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు మనం అంతా కూడా, ఈ భక్తాదులంతా చూడొచ్చు. సోమవారం చాలా ప్రతీతి అన్నమాట ఈ మల్లయ్య కొండపైన మల్లికార్జున స్వామి ఆలయము. అంటే ఇక శివరాత్రి వచ్చిందంటే కూడా చీమల పుట్ట పగిలినట్లుగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. లక్షలాది మంది భక్తాదులు ఇక్కడికి తరలి వస్తుంటారు ఈ కొండపైకి. సోమవారం కావడంతో మల్లయ్య భక్తాదులంతా కూడా ఎలా గుమిగూడారు చూశారు కదా ఇక్కడ. ఒక్కసారి అండి, మల్లికార్జున స్వామికి కుడివైపున శ్రీ వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు. మల్లికార్జున స్వామి లోపల శివలింగ రూపంలో మనకు దర్శనం ఇస్తుంటారు అనమాట. అంటే మల్లికార్జున స్వామికి కుడివైపున వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు. ప్రాంతం ఈ ఆలయానికి ప్రధాన ఆలయానికి కూడా చేస్తాం. చూడొచ్చు ఆ శివలింగము స్వయంభు అనమాట. స్వయంభు ఇప్పుడే చెప్పాము కదా,
సాధుకొండలో సాధు మల్లేశ్వరుడుగా ఉన్న ఈ శివయ్య సాధుకొండ నుండి కూడా సొరంగం మార్గం ద్వారా ఎలుకను వాహనంగా చేసుకుని మల్లయ్య కొండపైకి వచ్చి మల్లికార్జున స్వామిగా కొలువు తీరారు. ఇక్కడ ఇది స్వయంభూ అనమాట. 5వ శతాబ్దంలోనే ఈ స్వయం అంటే ఈ లింగం బయటపడి అప్పటి నుంచి కూడా పూజ అందుకుంటూ 14వ శతాబ్దం నాటికి విశేష పూజలు అందుకుంటూ ఈరోజు ఈ కలియుగంలో మొత్తం కూడా ఈ శివయ్యకు పెద్ద ఎత్తున పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం కూడా అభివృద్ధి కూడా జరిగిందన్నమాట. అంటే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ తంబళ్ళపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గారి హయాంలో ఈ ఆలయ పునఃప్రతిష్ఠ జరగడం జరిగిందన్నమాట. జీర్ణోద్ధరణ పథకం కింద ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడే మల్లికార్జున స్వామికి కూడా అటు అమ్మవారికి కొండపైకి రావడానికి అప్పుడు భక్తాదులంతా కూడా కాలి మార్గం ద్వారా నడక మార్గం ద్వారానే వచ్చేవారు. అప్పుడు చాలా కష్టతరంగా ఉండేది. ఇప్పుడు మనం చూసాం వచ్చేటప్పుడు రోడ్డు మార్గము డబల్ రోడ్డు ఎలా వేశారు, 2 వరుసల మార్గం కూడా వేశారు, చాలా అద్భుతంగా వేశారు. మార్గాన్ని మనం చూసాము. ప్రతి చోట కూడా స్టెప్లు, ఇక నీటి కోసము నీటి ట్యాంకులను కూడా ఏర్పాటు చేయడం. ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా ఆలయ పూజారి కూడా ఉన్నాడు. దాదాపు 3 దశాబ్దాల కాలంగా ఆలయ పూజారి ఇక్కడే ఉన్నట్టుగా చెప్తున్నట. ఆయన అడిగి కొన్ని వివరాలు మనం తెలుసుకుంటాము. మల్లికార్జున స్వామికి నిత్యం పూజ కైంకర్యాలు అందించి ఇక్కడ స్వామి కూడా ఉన్నారు, పూజలు నిర్వహించే స్వామి వారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. చెప్పండి స్వామి, మీ పేరు? ఎం ఈశ్వరప్ప. బ్రహ్మ మరిగా స్వామి కాశీ విశ్వేశ్వరుడు. కార్తీక మాసంలో సూర్యకిరణాలు పడతాయి. డైరెక్ట్గా సూర్యకిరణాలు కిరణాలు పడతాయి. సూర్యకిరణాలు లింగం పైన, శివలింగం పైన లింగాన్ని పడతాయి సార్. కార్తీక మాసం అభిషేకాలు, గౌరీ నోములు, ఇవంతా ఎక్కువ అభిషేకాలు, గౌరీ నోములు. మాఘమాసంలో శివమాల వేస్తారు. గౌరీ నోములు కార్తీక మాఘమాసం కూడా కిరణాలు పడతాయి సార్. ఈ శివలింగం స్వామివారి శివలింగం స్వయంభూ అంటారు. వాస్తవం 400 సంవత్సరాలు సార్. చోళరాజు కాలంలో సాధుకొండ నుండి స్వామి బొల్లెలు కూర్చో ఇక్కడ తోడుకు నిలిచాడు. ఇళ్ళక బొల్లెలక వచ్చి ఇక్కడ నిలిచాడు. ఎల్లన్న మల్లన్న అనే రాజుల కాలంలో జీవాలు తప్పండి జీవాల కోసం వచ్చి ఇక్కడ వచ్చి నిలిచినారు. మల్లన్న అనే వాళ్ళు ముంబై పోయి ఇక్కడ నిలిచిపోయి మళ్ళీ పతనాలు వేసినారు. తలంతనా లింగం మెరిచింది. అప్పుడు పోయి చోళరాజు పెట్టినారు. ఆ రాజు కాలంలో కట్టినది ఈ కాలం. చోళరాజు కాలంలో మళ్ళీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ పునర్నిర్మాణం చేసినారు. ఓకే స్వామి. ఎంతోమంది భక్తాదులు ఇట్లా కర్ణాటక అంటే ఆంధ్ర అంటే ఎక్కువ ఉంటుంది. ఇది 2వ శ్రీశైలం అంటారు. ఎందుకంటే మల్లికార్జున స్వామి అక్కడ స్వయంభువే, ఇక్కడ స్వయంభవ స్వామి. అయితే భక్తులు కోరిన కోరికలు శీఘ్రంగా తీర్చే శక్తి అతనికి ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే తన కోరిక ఇది కళ్యాణం కానీ, లేదా సంతాన భాగ్యం కానీ, లేదా ఇతరతర కష్టాలు దరిద్రాలు వచ్చినప్పుడు స్వామిని వేడుకొని ప్రార్థన చేసుకొని 41 దీక్షమాల శివమాల అంటాం. ఆ శివమాల ధరిస్తే ఆ భగవంతుడు శీఘ్రంగా మనకు అనుకూలిస్తాడన్నమాట. కాబట్టి 2వ శ్రీశైలం అని అంటారు. శివమాల ధరించిన భక్తులు ఇక్కడికి రావస్తుంటారు స్వామి. ప్రతి మాఘమాసంలో శ్రీశైలంకి ఏ విధంగా అయితే వెళతారో అదే ప్రకారంగా ఈ మల్లయ్య కొండకు కూడా వస్తారన్నమాట. అది నడుచుకొని వస్తారు. వాళ్ళ ప్రాంతాలంటే కొంతమంది నడుచుకొని వస్తారు. నడుచుకొచ్చి స్వామివారి సన్నిధానంలో శివమాలను ధరించి ఇక్కడ చెల్లించి స్వామిని దర్శించుకొని వెళుతూ ఉంటారన్నమాట. ఈ దీక్ష అనేది ఈ మల్లయ్య స్వామికి అతి ముఖ్యమైనది. అందులో ఆ స్వామి అతి కృపగా అతి తొందరగా శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది ఆ శివమాలలోనే ఇస్తాడు అందరికి భక్తులకి. శివలింగానికి ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తుంటారు. ఇక్కడ నుంచి గంగాజలం తెస్తారంట. ఎక్కడి నుంచి తెస్తారు గంగాజలం? ఇక్కడ పక్కన ఒక కుంట, చిన్న కుంట అనమాట. ప్రతిరోజు నిత్య కుంట. అక్కడ ప్రతిరోజు స్వామివారికి ఫలపంచామృత అభిషేకం. మనం ఇక్కడ మన గంగాజలం తీసుకొని అమ్మవారి ప్రార్థన చేసి, అమ్మా తల్లి జగన్మాత మల్లికార్జున స్వామికి ఈ యొక్క గంగాజలంతో అభిషేకం చేస్తున్నామని స్వామి అర్చకుల స్వామిలో ప్రార్థన చేసి యథాప్రకారం తీసి ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 4-5:30 లోపల ఆ గంగాజలంతో మొట్టమొదటిసారిగా అభిషేకం చేసిన తర్వాతే భక్తులకు దర్శనం. కాబట్టి శివక్షేత్రం అంటే స్వయంభువే స్వామి, అతి పురాతన దేవాలయం, చోళరాజును నిర్మించిన దేవాలయం. తర్వాత క్రమేణంగా ఈ యొక్క రాజ్య పరిపాలన, తర్వాత ఈ యొక్క మన యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆస్కారంతో గ్రామ పెద్దలు, ఇక్కడ చుట్టుపక్కల ఉండే పెద్దలంతా చేరుకొని, గ్రామస్తులంతా చేరుకొని, ముందు ఇంత పొడుగు రోడ్డు ప్రభావం లేదనమాట. అందరూ నడిచే వచ్చేవాళ్ళు. అందరూ నడిచి వచ్చేవాడు అంతా మొత్తం కంక తెల్లరాళ్లే. ఆ కాళ్ళు కూడా కనీసం కుచ్చుకుంటాయని కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్లతో ఎవరికి కానీ ఒక చిన్న గాయమే కానీ వెళ్దు. ఆ రాళ్లపై నడుచుకొని ఓం నమ శివాయ మల్లయ్య స్వామి అని నామాన్ని కీర్తన చేస్తూ వస్తుంటే వాళ్ళకి ఎటువంటి కష్టమే తెలియదన్నమాట. కనీసం 5 నెలల చిన్నారు కూడా నడుచుకొని వస్తుంది. అంత పవిత్రమైన శిఖరం ఇది. ఇప్పుడు సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ సముదాయం అంటారు. ఈ 3 కొండలు ఒకటేనా స్వామి? ఈ 3 కొండలు ఒక సముదాయమే. ఆ 3 కొండలు స్వామి నిక్షేపంగా నిలిచినాడు అనమాట. అదనమాట. సాధుకొండ వేరే కదా అంటున్నారు కొంతమంది. ఇలా అన్ని కలిసే ఉన్నాయి.
సాధుకొండ వేరే కదా, ఇప్పుడు సాధుకొండలో మైనింగ్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ మైనింగ్ చేస్తే అక్కడ అంటే ఇనుప రాయిని అక్కడ వెలికి తీయడానికి మైనింగ్ చేయాలని చూస్తున్నారు. అది జరిగితే ఎటువంటి ప్రమాదం కావచ్చు, ఎవరి అపశృతి దొరలే అవకాశం ఉంది? సార్ ఒకటి, ఆ పరమేశ్వరుడు మల్లయ్య స్వామి ఆశీర్వాదం ఉంటే నేను చెప్పడం ఏమంటే ఒక భక్తుడుగా అలాగే స్వామి అర్చకులుగా చెప్తున్నాను, ఇక్కడ అటువంటిది జరగకూడదు నిర్ణయం. ఎందుకంటే ఒక సంసారం కుటుంబం గుంపుగా ఉన్నప్పుడు ఒక్కరిని వెలిదేస్తే ఎంత విధైతే ఉంటుందో ఆ విధంగా జరిగినప్పుడు ఆ కొండ యొక్క పవిత్రత తగ్గిపోతుంది. అది నా యొక్క సూచన. కానీ దీన్ని ప్రభుత్వం వారు కానీ ప్రజల వారు ఏదో గవర్నమెంట్ పనిచేస్తే ఈ మన పట్టణానికి కానీ లేదా ఈ దేశానికి కానీ మంచి జరుగుతుంది. ఇప్పుడుండే పరిపాలన లో బడ్జెట్ అన్ని భర్తోపదైతే చేయాలనుకుంటే ఇది ఆయన సంకల్పం ద్వారా ఏమైనా జరిగితే మనం చెప్పలేం. ఓకే, అది సార్ నా యొక్క మైనింగ్ నిలుపుకోవాలన్నా కంటిన్యూ చేయాలన్నా ఆయన సంకల్పం. ఇప్పుడు ఆయన అనుగ్రహది, ఆయన ఆశీర్వాదం లేకుండా ఇంతమంది భక్తాలు రారు. ఈ రోజు మీరే చెప్పండి, ఈ కొండ మహత్యం తెలియకుండా మీరు ఈ పక్క వచ్చేవాళ్ళ కాదు. ఆ మహత్యం ఏదో అందులో ఏమి లుసుకులు ఉన్నాయో అని తెలిసేదానికి మీరు వచ్చారు. కాబట్టి ఆయన ఇది కరుణే. కాబట్టి ఆయన ఆశీర్వాదం లేకుండా ఏమీ జరగదు. అయితే ఒకటి, కానీ ఆయన కృప, ఆయన యొక్క సెలవు, ఆయన ఆశీర్వాదం ఏమి చేయాలనుకుంటే ఆ ప్రకారంగా చేపించుకుంటాడు ఆయన. అది మంచైనా ఆయన చలువు లేకుండా, ఆయన కృప లేకుండా సాధు కొండపై గుణపం దింపితే తత్ఫలితాన్ని ఆ భగవంతుడు చూపిస్తాడు. ఓకే, అంతే. అది మంచితనంగా చేస్తే ఒక రకం. ఇప్పుడు ఈ కలియుగం సార్, ఇది ఈ కలియుగంలో మంచితనంగా చేస్తే ఒక రకంగా ఉంటుంది, వేరే ఉద్దేశంగా చేస్తే రెండో రకంగా ఉంటుంది. దుష్టశక్తి సంరక్షణ. అందులో ఈ క్షేత్రానికి ఈ పరమేశ్వరుడితో భైరవుడు ఉన్నాడు, వీరభద్రుడు. ఆయన క్షేత్ర పాలకుడు, ఆయన అనుమతి, ఆయన రౌద్రాకారం, ఆయన ఏమైనా భస్వం చేస్తాడు వీరభద్రుడు. కాబట్టి ఈయనకి ఆయన కాపలాదారుడు. కాబట్టి ఆయన అనుమతి, ఆయన కూడా ఆయన ఇద్దరు కలిశారంటే దాని తర్వాత ఏం పరిణామం అనేది మనం అంతే. భస్వమే, దక్షయజ్ఞ ధ్వంసమే, భస్వమే. కాబట్టి ఆయన కృప ఉండాలన్నమాట. రైట్, సంతోషం సార్. ఈ మల్లయ్య కొండపై మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామికి కుడివైపుగా అంటే రక్షకుడిగా ఆ వీరభద్ర స్వామి కుడివైపున కొలువై ఉండగా ఎడమ వైపు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. కుడివైపు ఉన్న వీరభద్ర స్వామి ఒక శివుడికే కాదు, ఈ క్షేత్రానికే ఒక రక్షకుడుగా కుడివైపు కొలువై ఉన్నారు. ఇప్పుడే చూసాం కదా మనము. ఇక ఎడమ వైపు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు కొలువై ఉన్నారు. మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న పురోహితుడు చెప్పిన విధంగా చోళ రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం అని మనకు తెలుస్తుంది. అంటే చోళరాజుల కాలంలో మనము ఇది ఒక శిలాశాసనం అనమాట. స్వామి ఆ రోజు వాళ్ళు ప్రతిష్ఠిత శిలాశాసనం. ఇక్కడే నంది విగ్రహము, ఇక ద్వీప స్తంభం కూడా. అంటే సోమవారం కావడంతో శివుడికి అంటే మల్లికార్జున స్వామికి సోమవారం ఒక పవిత్రమైన రోజు కావడంతో ఇక్కడ అంతా భక్తులంతా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి మొత్తం కూడా మొక్కులు తీర్చుకుంటున్నారు. కొబ్బరికాయలు ఇక్కడే అంటే ఈ ద్వీప స్తంభం దగ్గర కొబ్బరికాయలు కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు అనమాట. మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ మల్లయ్య కొండ చుట్టూ అంటే ఈ మల్లయ్య కొండ ఇంకొక సాధుకొండ చుట్టూ ఎక్కడ చూసాం మనకు నదీ జల అంటే ప్రాజెక్టులు, గ్రామాలు అన్ని కనిపిస్తాయి. ఇటువైపు నుంచి అంటే మల్లికార్జున స్వామి నేరుగా తన దివ్య నేత్రాలతో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న గ్రామాలకు వస్తే అక్కడ చూడొచ్చు మనము. అక్కడ కిందకు గమనిస్తే నేల మల్లేశ్వర స్వామి అనమాట. అంటే ఇక్కడ తంబల్లపల్లె మార్గం నుంచి వచ్చేటప్పుడు మనకు ఒక నీలమల్లేశ్వర స్వామి కొలువై ఉండడం మనం గమనించాము. ఇక్కడ పెద్దమండ్యం అనుకుంటే ఇటువైపు నుంచి పెద్దమండ్యం గ్రామం నుంచి శివపురం ఈ ప్రాంతాల నుంచి శివపురం గ్రామం నుంచి మల్లయ్య కొండకు చేరుకునే సమయంలో అక్కడ ఒక నేల మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తరువాత భక్తాదులు మల్లికార్జున స్వామి కొలువైన ఈ మల్లయ్య కొండకు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటుంటారనమాట. అంటే ఎటువైపు చూసినా మొక్త క్షేత్ర పాలకులుగా లాగా నేల మల్లేశ్వర స్వామి కావచ్చు, ఇతరత్ర గుడులన్నీ కూడా మల్లికార్జున స్వామి కొలువైన ఈ మల్లయ్య కొండ చుట్టూ ఉన్నాయన్నమాట.
మల్లయ్య కొండ అంటే 3 కొండలు అని చెప్పారు కదా, 3 కొండల సముదాయములో ఒక కొండను విడదీసి మైనింగ్ చేయాలని చూస్తోంది ఈ కూటమి ప్రభుత్వము. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. త్వరలోనే కూడా సర్వేలు ప్రారంభం కానీ దీంతో ఈ ప్రాంతంలో కూడా భక్తాదులు ఒక అలజడి నెలకొని ఉందన్నమాట. అంటే ఒక వసుదైక కుటుంబం లాంటి 3 కొండల పవిత్ర సంగమమే, అంటే 3 కొండలు కొలువై ఉంటేనే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ ఉన్నారనమాట. ఈ 3 కొండలు మల్లికార్జున స్వామి వల్ల, అంటే సాధు మల్లేశ్వరుడు మల్లికార్జునుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ 3 కొండలు అంత పవిత్రమైన కొండలు అనమాట. వాటిలో ఒకదాన్ని విడదీసి మైనింగ్ చేస్తే ఇక్కడ తలెత్తే విపత్తుల గురించి, ఇబ్బందికర పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి మల్లికార్జున స్వామి ప్రసాద ట్రస్ట్ మాజీ చైర్మన్ అయిన రాజశేఖర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటారు. చెప్పండి రాజశేఖర్, ఇప్పుడు సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ అనేది ఒక పవిత్రమైన క్షేత్రం, ఇది ఒక సముదాయం. అది మల్లికార్జునుడు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఈ క్షేత్రములో ఒక కొండగా ఉన్న సాధుకొండలో మైనింగ్ చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వము ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది అంటున్నారు. త్వరలోనే సర్వేలు ప్రారంభమవుతాయి. ఒక్కసారి సర్వే ప్రారంభమైతే మైనింగ్ లైసెన్స్ వచ్చింది. మైనింగ్ లైసెన్స్ వచ్చిందంటే ఈ కొండలన్నీ కూడా మట్టుమాయమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఏంటి పరిస్థితి అన్న? ఈ సాధుకొండ, మల్లయ్య కొండ, ఇనుముకొండ అనేవి 3 కొండలు ఉన్నాయి. ఈ 3 వేరు కాదన్న, ఇదంతా ఒకటే. ఈ మన ముల్లోకాలకి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలా అయితే అధిపతులో, మా తంబాలపల్లి నియోజకవర్గానికి ఆ త్రిమూర్తుల్లో ఒకరైన త్రినేత్రుడే కొలువై ఉన్న ఈ 3 కొండలు త్రిగిరులు అంటాము. 3 కొండలు, 3 గిరులు, సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ, ఇవన్నీ మా తంబాలపల్లి నియోజకవర్గానికి తలమానికాలు. ఇవి చాలా పవిత్రమైన కొండలు. ఇవి కొండలే కాదు, మా ప్రాంతాన్ని యొక్క సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలు ఇవి. ఓకే, మరి ఇప్పుడు ఈ సాధుకొండలో మైనింగ్ చేయాలనే తలంపుతో లైసెన్స్ కూడా ఇచ్చారు అనేది బయట వినిపిస్తున్న వార్తలు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు. మరి సాధుకొండలో మైనింగ్ చేస్తే వచ్చే ప్రమాదం ఏంటి అన్న? ఇక్కడ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు కదా, ఆ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పూర్వపు రోజుల్లో సాధుకొండపై సాధు మల్లేశ్వర స్వామిగా కొలువై ఉన్నారన్న. అక్కడి నుండి ఇక్కడికి సొరంగ మార్గం ఉంది. 3 కొండలను కలుపుతూ వీరన గుహలో అంటారు. ఆ సొరంగ మార్గం ద్వారా వచ్చి ఇక్కడే వెలిసారు. ఇక్కడ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి రూపంలో, అక్కడ సాధు మల్లేశ్వర స్వామి రూపంలో ఇప్పటికీ మనకి దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నారు. ఆ దేవుడు మనకి చాలా పవిత్రంగా భావించి ఈ 3 కొండలను కలుపుతూ సొరంగ మార్గం ఉంది కాబట్టి మనకి ఏ కొండను డిస్టర్బ్ చేసినా ఇక్కడ ప్రజల మనోభావాలు బలంగా దెబ్బతింటాయని మేము తెలియజేస్తున్నాం. అంటే ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది అంటే గిన మల్లయ్య కొండ ఇక్కడ ఉంది, సాధుకొండ అక్కడ ఉంది కదా, సాధుకొండను డిస్టర్బ్ చేస్తే వచ్చేది ఏముంది అనేది ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది దాన్ని కవరించడం వల్ల అంటారు. మరి మీకు వచ్చిన డిస్టర్బ్ ఏంటి ఇక్కడ అన్న? మాకు చాలా పవిత్రంగా కొలిచే దేవుడు ఉన్నాడు అక్కడ. ప్రతి సోమవారము చాలా ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న ఆ కొండను ప్రతి సోమవారం భక్తులు ఎక్కి అక్కడ పూజలు పునస్కారాలు చేసి చాలా పవిత్రంగా చూసుకుంటాము. మా మనోభావాలు చాలా దెబ్బతింటాయి. అదేవిధంగా చుట్టుపక్కల కూతవేటు దూరంలో, కొండ కింద నుంచి కూతవేటు దూరంలో చాలా పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజలు, వేలాది ప్రజలు ఈ అడవి పైన దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో తీసుకొని త్రిగిరులను కాపాడుకుంటూ ఈ త్రినేత్రుడికి, ప్రజాగ్రహానికి గురి కాకూడదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మల్లయ్య కొండ నిత్య అన్నదాన ప్రసాద కమిటీ చైర్మన్ ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి వివరాలు చెప్తున్నారు. చెప్పండి, అసలు ఈ మల్లయ్య కొండ యొక్క విశిష్టత ఏంటి? అసలు చోళరాజుల ప్రభుత్వాల నుంచి, చోళరాజుల కాలం నుండి కూడా ఈ మల్లయ్య కొండ చాలా ప్రసిద్ధిగాంచినగా మా పెద్దోళ్ళు చెప్తుంటే వింటున్నాము. ఇంతకుముందు దారి లేకుండా కూడా ఎక్కలేక మోకాళ్ళ మెట్టారు, మోకాళ్ళ మీద ఎక్కాల్సి వస్తుంది. అక్కడి నుండి కూడా అట్లా ఉన్నా కూడా చాలా మంది కొండకు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ కొండలు 3 కొండలు సపరేట్ ఏమి కాదు సార్. ముక్కంటి ఈశ్వరుడు తెలిసింది, 3 కన్నులు ఈశ్వరుడు 3 కొండలు. ఈ కొండలో ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే కూడా ఆ దేవదేవుడు చేయనీయుడు, చేసిన వాళ్ళు కూడా వాళ్ళు మనం అనకూడదు. కాబట్టి మీ కొండ చుట్టూ సార్ ఒక 100-200 గ్రూపుల దగ్గర భజన సంఘాలు ఉన్నాయి సార్. ప్రతి సోమవారము రాత్రిలో, పగుల్లో ఇట్లా ఈరోజు కోలాట వేస్తున్నారు. రాత్రుల్లో భజనలు ఇటుకు వచ్చి భజనలు చేస్తున్నారు. నేను మల్లయ్య కొండ ధర్మకర్తగా కూడా పనిచేసిన, ఇప్పుడు అన్నదాన ట్రస్ట్ చైర్మన్గా చేస్తున్నా. తర్వాత మల్లయ్య కొండ కళామండలి ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నా.
భక్తులందరినీ అక్కడ గ్రూపులు చేసినాం ఊరుల్లో. ప్రతి ఊరుల్లో 2-3 గ్రూపులు ఉన్నాయి. ప్రతి వారము వచ్చి ఇక్కడ భజనలు చేస్తున్నారు. మా చుట్టుపక్కల ఉండే భక్తుల మనోవాళ్ళు దెబ్బతిన్న ప్రభుత్వం అనుకుంటే మాత్రం ఆ ముక్కంటీసుడే మమ్మల్ని అందరినీ కాపాడుతాడు. ఇది జరగదు మాటికి జరగనివ్వము. చెప్తున్నారు కదా, అయితే వీరి ఘోష ఒకసారి వింటాము. మల్లయ్య కొండల్లో అంటే త్రిగిరులు, అంటే త్రినేత్రుడు కొలువై ఉన్న త్రిగిరులలో ఏ గిరికి అంటే ఏ కొండకు అపవాదం అంటే ఏ కొండను కబలించాలని చూసినా ఊరుకోబోమని ఇక్కడ వారంతా అంటున్నారన్నమాట. వారిని అడుగుదాము ఏమంటారు ఇక్కడ ఉండే వారందరూ. మీరందరూ కూడా చెప్పండి ఒక్కసారిగా. త్రిగులు అంటే 3 కొండల్లో ఒకటైన సాధు కొండల్లో మైనింగ్ చేయడానికి ఈ ప్రభుత్వం యోచిస్తోంది అంటున్నారన్నమాట. మీరేం చెప్పబోతున్నారు? మల్లయ్య కొండ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తంబళ్ళపల్లె నియోజకవర్గ పరిధిలోని పెద్దమండ్యం ఎంపీపీ పూర్ణచంద్రిక రమేష్ మనతో ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, మల్లయ్య కొండ సముదాయంలో ఒకటైన సాధు కొండలో మైనింగ్ కోసం దాదాపు 960 హెక్టార్లలో మైనింగ్ పేరుతో సర్వే చేయడానికి ప్రస్తుతం కూటమి సర్కార్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఒక కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చిందనేసి మనకు వార్తలు వస్తున్నాయమ్మా. నిజంగా అది జరిగిందంటే ఇక్కడ మైనింగ్ చేస్తారనమాట. అంటే 3 కొండల్లో ఒక కొండను కబలించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాని గురించి మీరు ఏమంటారమ్మా ఒక ఎంపీపీగా? అన్న, ఇది ఇప్పుడైతే అన్నమయ్య డిస్టిక్ కావచ్చు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్న. అది మీకు కూడా తెలుసు, మీకు తెలియదేం కాదన్న. ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉన్నప్పుడే ఇప్పుడు 7 కొండలు కూడా మన ఉమ్మడి తిరుపతి జిల్లా. ఇప్పుడైతే జిల్లాలు మారాయి కానీ ఒకప్పట్లో అంతా కలిసి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉండేది. ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి కదన్నా. 7 కొండల్లో ఏ ఒక్క కొండనైనా సరే ఈ ప్రభుత్వం ఒక్క కొండలో ఒక పిన్ను సూది గుచ్చినా సరే ఆ ఒక చిన్న ఒక రాయిని రప్పను వేరు చేసినా గానీ మళ్ళీ వచ్చేసి మాకు మల్లయ్య కొండను ఇది చేసుకోమని చెప్పన్న. అన్న, అది 7 కొండలు వెంకటరమణ స్వామికి అయితే మా 3 కొండలు ఇప్పుడుది కాదన్న. అది మన ఇప్పుడు చోళరాజులు ఉన్నప్పుడు, మన పాండ్యులు ఉన్నప్పుడు, చోళరాజులు ఉన్నప్పుడు కట్టిన గుడి. ఇప్పుడేదో కొత్తగా వేసిన గుడి కాదు అది. ఇప్పుడు ఆ కొండ ఎలాగుండిందంటే అన్న, ముందు కూడా మీరు చూసింటారు, అన్నతమ్ములందరికీ తెలుసు. ముందు ఒకవేళ ఆ గుడి గురించి మీరు తీసుకున్నా కూడా ఒక గుడికి పోవాలంటే ఒక సాహస యాత్ర లాగా ఉండేదన్న. ఏమంటే ఒక చిన్న దారి, ఆ దారిలో వెళ్ళాలంటే కూడా ఒక జారువాలే రాళ్ళు. ఆ రాళ్ళల్లో ఏదో ఒక శక్తి ఉండేవాడు, ఒక బలవంతుడిగా ఉండేవాళ్ళు మాత్రమే, ఏదో పిల్లలు ఒక యూత్గా ఉండేవాళ్ళు మాత్రమే పోగలుగుతున్నారు. కానీ అప్పుడు పెద్దలంతా అనుకునేవాళ్ళు, స్వామి మల్లయ్య స్వామి నువ్వు పైన ఉన్నావు, నిన్ను వచ్చి దర్శనం చేసుకోండి, ఈ జన్మ కుదరదేమో, ఇంకా మరు జన్మలో నిన్ను దర్శనం చేసుకోవాలా అని ప్రార్థించుకునేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల ఆ మల్లయ్య స్వామి మా మొర ఆలకించారో ఏమో తెలియదు కానీ అన్న, నేను ఇది చెప్పాలని కాదు, అది మా ప్రభుత్వంలో మా గౌరవ ఎంపీ గారు, మా మిథునన్నయ్య గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా ద్వారకనాథ్ రెడ్డి గారు, వారి హయాంలోకి వచ్చినాక ఇదంతా చూసి ఆ మల్లయ్య స్వామి వారిని రప్పించుకోండొచ్చు కదన్న. ఆ ముక్కంటీశ్వరుడు ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదు. ఆయన అనుకోండొచ్చు, ఓహో ఇంతమంది మొర ఆలోచించాలి కదా మనము అనే ఉద్దేశంతోనే అన్న. ఇప్పుడు మనందరూ కూడా మన వెహికల్స్ అంతా కూడా పైకి వెళ్ళింటాయి కదన్న, మీరు గమనించుంటారు, అన్ని చూసింటారు. 36 మలుపులు పైకి వచ్చేసరికి స్వామి దగ్గరికి వచ్చేసరికి 36 మలుపులు అన్న. ఆ కొండని ఆ విధంగా చీల్చి ఆ విధంగా రోడ్డు వేయడం అంటే ఒక పెద్ద సాహసమే అన్న. చెప్పాలంటే అది మనస్ఫూర్తిగా ఎవరైనా సరే హర్షించాల్సిందే, వాళ్ళు పొగడాల్సిందే, అది తప్పదు. ఈ ప్రాంతం అంతా కూడా మన గౌరవ ఎంపీ గారిని, మా ఎమ్మెల్యే గారిని, ఎందుకంటే మేము ఇంత గొప్పగా చూస్తాము అంటే దానికి కారణము మా మల్లయ్య కొండని ఇంత అభివృద్ధి చేశారు. అది పెద్ద ఇదన్న. రోడ్లంతా కూడా కావచ్చు, ఆ దారిలో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ముందు ఎప్పుడూ నెలకొకసారి పోవాలంటేనే చాలా సాహసంగా ఉండేది. ప్రతిరోజు నిత్య భక్తులతో వెరసిల్లుతోందన్నది మల్లయ్య కొండ, అంత అద్భుతంగా ఉంది. అలాంటి కొండని ఇప్పుడు వచ్చిందని సన్న, ఇది కూటమి నాయకులు, నేను కూటమి నాయకులు అనే సన్నన్న నేను చెప్తున్నాను ప్రజలకందరికీ, మా ప్రాంతం ప్రజలకందరికీ, మా తంబలపల్లి నియోజకవర్గ ప్రజలకందరికీ, మా తంబలపల్లి నియోజకవర్గమే కాదన్నా, మా 6 మండలాలే కాదు, ఈ 6 మండలాల నుంచే కాదు భక్తులు వస్తున్నది, కర్ణాటక నుంచి భక్తులు వస్తున్నారు, కూడా తమిళనాడు నుంచి వస్తున్నారు. ఇంతమంది మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఏదో సాధిద్దాం అన్న. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారు, గౌరవ మోడీ గారు అన్నది మీ వరకు చేరుతుందో నాకు తెలియదు. కానీ మీరు రాముల వారి గురించి ఎంత భక్తితో, మీరు ఎంత మీ ఉన్నటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళంతా కూడా అయోధ్యలో కావచ్చు ఇంకా ఉన్నాయి కదన్నా,
ఇంకా ఉన్నాయి కదా, మొన్నంతా కూడా శివాలయం కూడా ఏదో చేశారు కదా. అన్ని అభివృద్ధి మీరు చేసుకుంటా ఈ మారుమూల ప్రాంతానికి వచ్చిందనేసి ఏదో ఉన్నంతలో అన్న, మాకు ఉన్నంతలో ఆ పచ్చని నీడలో ఇప్పుడు చూసారన్న మీరు, కొండంతా కూడా ఎంత అద్భుతంగా ఉందన్న. అట్లాంటి పచ్చని నీడలో మాకు ఉన్నంతలో గంజి తాగినా చాలు, ఆ ఈశ్వరుని తలుసుకుంటే చాలు అనుకునేది అన్న. పెద్దమండే మండలం మొన్న అన్నయ్య మాట్లాడారు, మన ప్రవీణ్ అన్న కూడా చెప్పారు, 6 మండలాల్లో కూడా ఎక్కువ పెద్దమండే మండలం. ఈరోజు నేను పెద్దమండే మండలంగా ఎంపీపీగా ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, నా మండలానికి వస్తే అన్న మీరు ఒకసారి చూడొచ్చు, కంపల్సరీ మీరు వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నానన్న. ఎందుకంటే అక్కడ నక్కలోల కోట కొండ కింద కరెక్ట్గా ఇంకా శివుని పాదాల కింద ఉన్నది నక్కలోల కోట. ఇక బోదగుంటపల్లి, నాగూరోలపల్లి, గుర్రంవారిపల్లి ఇవంతా చాలా ఉన్నా కానీ శివపురం ఇవన్నీ దగ్గర, స్వామికి దగ్గరగా. వాళ్ళు స్వామి దగ్గర ఉండేదే కాదన్నా, స్వామితో మనస్సుతో కూడా అట్లే ఉంటారు. సోమవారం వచ్చిందంటే చిన్న బిడ్డతో సహా పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయినంత వరకు ఇప్పటికి ధైర్యం వచ్చేసిందండి ప్రతి ఒక్కరికి. ఏమంటే ఉన్నాయి కదా, ఏదో ఒక ఆటో తీసుకుందాంలే, ఒక వెహికల్, వాళ్ళకి అందరికీ వెహికల్ ఉండే వాళ్ళే ఉంటారు కదా, బాడీ ఆటో తీసుకుందాము, స్వామిని పోయి సోమవారం దర్శనం చేసుకొని వద్దాము అనే ఉద్దేశంతో ధైర్యంగా స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. స్వామిని దర్శించుకుంటున్నారు, తృప్తిగా ఉన్నారు. ఇంటికి పోయి గంజి తాగినా చాలు, ఈరోజు నా పరమేశ్వరుని నేను చూసినాను అనే తృప్తిగా వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వచ్చిందనేసి, అలా చోటుకి వచ్చిందనేసి మైనింగ్ చేస్తానంటే అది ఊరుకునేదానికి మేమేమి వెర్రోళ్ళం కాదు. మల్లయ్య కొండ కాదు, సాధుకొండలో కదా అంటున్నారు కదా. అదేంటన్నా అది ఈ పొద్దు మల్లయ్య కొండ సరే సాధుకొండ అంటే మల్లయ్య కొండ కదలదా? అక్కడ మైనింగ్ చేసేటప్పుడు ఈ రాళ్ళు పడవా? అది ఎట్లా? సరే నేను ఇప్పుడు చెప్పాను కదన్నా అన్న, మిమ్మల్ని ముందు చెప్పాను, వేడుకున్నానన్న, 7 కొండలలో ఏ ఒక్క కొండనైనా సరే, ఏ ఒక్క కొండనైనా ఒక గుణపాన్ని దింపి రమ్మని చెప్పండి, తర్వాత వచ్చిందనేసి ఇక్కడ మొదలు పెట్టమని చెప్పండి. అలా అక్కడ మైనింగ్ ఉందో లేదు తెలియదు, ఇక్కడ మైనింగ్ ఉందంట కదా, ఐరన్ ఓర్ ఉంది ఇక్కడ ఉందంట, అక్కడ గుర్తించలేదు. సరే అన్న, అదే సరే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కదన్నా, ముందు కూటమిలో ఉన్నారు కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పుడు ఈ ప్రాంతానికి మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిందనేసి మొత్తం తిరిగి అంతా విజిట్ చేసినారు, చూసినారు. ఇక్కడ చేస్తే సర్వనాశనం అయిపోతాడు, మల్లయ్య కొండలో మైనింగ్ చేస్తే సర్వనాశనం అయిపోతారు అనేసి ఆయన నోటితోనే ఎక్కువగా వాదించి అప్పుడు అడ్డుకున్న ఆయన ఈ పొద్దు మళ్ళీ ఏ విధంగా చేశాడు అంటే, ఇప్పుడు మల్లయ్య కొండ మారిపోయిందా? అంతే కదన్నా, అప్పుడు కొండే కదా, ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా పవర్ పెరిగిందన్న. ఎందుకంటే ఒక స్వామివారిని దర్శించుకుంటే, అమ్మవారిని కావచ్చు స్వామివారికి ఎంతమంది జనాలు దర్శిస్తే అంత పవర్ అనేది స్వామికి వస్తుంది. భగవంతునికి రావాలంటే అది మనుషుల వల్లనే సాధ్యం. మనం పోయిందనేసి మనం ఎంతగా మొక్కుతామో అంత పవర్ ఆయనకు వస్తుంది. ఇప్పుడు పవర్ పెరిగిందే కానీ పవర్ తగ్గలేదన్న. అప్పుడన్నా జనాలు పోయేదానికి దారి లేదు, ఇప్పుడు అదే దారిలో మీరు కూడా వెళ్ళారు. ఎంత అద్భుతంగా దారి ఉందో తెలుసు. అప్పుడైతే వికలాంగులు అయితే అసలు పోయేవాళ్ళు కాదు, ఎట్లా పోతారు వాళ్ళు? వికలాంగులు పోయేదానికి కుదిరేది కాదు. ఇప్పుడు వికలాంగులు, ముసలోళ్ళు, ముత్తకోళ్ళు అన్న, ఇప్పుడు రాబోయే కాలానికి ఈ 40 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా రాబోయే జనరేషన్కి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకంతా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. అట్లాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా వాళ్ళు చచ్చే వరకు 100 ఏళ్ళైనా సరే ప్రశాంతంగా పోయి వెహికల్లో తీసుకుపోతారు, స్వామిని దర్శనం చేసుకుంటారు, వస్తారు. ఇంకా పోర్లేలే స్వామి, మల్లయ్య స్వామి, ఇన్నాళ్ళకి మమ్మల్ని కరుణించినావు, మేము ఇంకా నీ దర్శనం చేసుకునే భాగ్యం మాకు వచ్చింది అని సంతోషంగా ఉండే సమయంలో ఇప్పుడు వచ్చిందనేసిందని నేను మైనింగ్ చేస్తామంటే ఎట్లన్నా ఊరుకుంటారు? పోనీ మీరే చెప్పండి అన్న. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునే ధైర్యము మీకుందంటారా? ఇక్కడ ఉందన్న, ఎందుకు లేదు, ఉంది. ప్రతిఘటించగలరా? అదే నేను చెప్పాలనుకున్నాను. మీడియా మిత్రులు అన్న, మీ సోదరులు మీరు ఎంతటి గొప్ప వాళ్ళంటే అన్న, ఒక ప్రభుత్వాన్ని ఏ స్థాయిలోకి తీసుకుపోవాలని అది మీకే సాధ్యమవుతుంది. అంటే ఒక వాళ్ళ మనసులోని భావాల్ని, బాధల్ని, ఇప్పుడు మేము బాధలు మీకు చెప్పుకుంటున్నామన్నా. ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఇది మీడియా వరకు అందరికీ చేరాలా, మీడియా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్న. నేను ఇప్పుడు తంబాలపల్లిలో ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇది మీ వల్ల మాత్రమే సాధ్యం, అందరినీ చైతన్యవంతులు చేసేదానికి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, అన్నదమ్ముల్ని, కూటమి నాయకుల్ని, మా అన్నదమ్ములందరినీ కూడా అన్న, ఇది కూటమి నాయకులతో మనకు పార్టీతో సంబంధం లేదన్నా. అది ఏ పార్టీలోనా నువ్వు ఉండు, నేను ఉన్ని, ఏ పార్టీలోనా ఉన్ని, మనకు సంబంధం లేదు. పార్టీలతో సంబంధం లేకుండా తంబలపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా మమేకమై పిల్ల జల్ల ప్రతి ఒక్కరూ ఆడ మగ తేడా లేకుండా ఇంటింటికి మా ప్రాణాలు అర్పించేదానికైనా సరే, మల్లయ్య కొండ కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటామన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ముక్కంటీశ్వరునితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడినట్లేదన్న. ఎందుకంటే మా పరమేశ్వరుడు చాలా గొప్పవారు, మహానుభావులు. మీకు తెలిసింటుందన్న, ఈ ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారకుల్లో సృష్టి ఎట్లా ఒకట్ల స్వామి నన్ను పుట్టించే నేను బ్రతికిపోతానంటారు. బ్రహ్మదేవునైనా సరే తప్పించుకోవచ్చు. ఇంకా స్థితికారకుడు ఆయన, ఏదో నువ్వు పెట్టిన భిక్ష నేను తింటాను
అనేసి నారాయణమూర్తి దగ్గర కూడా తప్పించుకోవచ్చు. కానీ లయకారకుడన్న ఆయన ముక్కంటీశ్వరుడితో పెట్టుకున్నాడు మాత్రం సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే స్వామివారు మాకు ఆ పవర్ ఇచ్చినాడన్న, మాకు ఆ శక్తి ఇచ్చినాడు. మాకు కాళ్ళు ఇవ్వలేదా, చేతులు ఇవ్వలేదా, మాట్లాడడానికి నోరు ఇవ్వలేదా, అడ్డుకునేదానికి మాకు శక్తి లేదా? ఆ ఈశ్వరుడే మాలో ఉన్నాను అనుకుంటాను. ఎంతమందిని వచ్చిందని అడ్డుకుంటారో 60,000 మంది ఉన్నారన్న, 60,000 కుటుంబాలు ఉన్నాయి అన్న. మీరు కూడా ఆలోచించాలన్నా, మన ప్రభుత్వానికి కూడా మీరు విన్నవించాలన్నా. ఏమంటే ఇంతమంది మైనింగ్ జరిగితే ఇన్ని కుటుంబాలు, ముందుగానే మా రాష్ట్రం ఈ తంబళ్ళపల్లి అంటేనే కొంచెం కరువు ప్రాంతం అన్న, అది అందరికీ తెలుసు. అట్లాంటి కరువు ప్రాంతంలో ఏదో ఉన్నంతలో ఆ మల్లేశ్వరుని చూసుకుంటా స్వామి, ఈ పొద్దు మా బిడ్డలకి మా తరతరాలు కాపాడిచ్చినటువంటి సంపద ఏమన్నా ఉందంటే అది మా మల్లయ్యకొండ. ఈ పొద్దు నేను 10 ఎకరాలు సంపాదించినాను, నా బిడ్డలు నా మనవళ్ళే అనుభవించాలనుకుంటాను. కానీ ఇంటింటికి సొంతమైంది మల్లయ్యకొండ. మన మల్లయ్యకొండ 6 మండలాలకు, ప్రతి ఒక్క ఈ తంబలపల్లి నియోజకవర్గం ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మల్లయ్యకొండలో. అలాంటి మల్లయ్యకొండను కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మేమందరం కూడా ఇది మా సంపద ఈరోజు మన ఇంటి వరకు వచ్చేసింది. ఇంటి వరకు వచ్చి నా 10 ఎకరాల భూమి నేను తీసుకుంటాను, నేను ఊరుకుంటానా? నేను ఊరుకోను కదా. నేను కష్టపడి సంపాదించాను ఉంటాను. అదేవిధంగానే మా తాతలు ముత్తాతలు జయజాతలు ఎప్పుడో మా పూర్వీకులు ఈ సృష్టి పుట్టినటువంటి మల్లయ్యకొండను వచ్చిందనేసి మేము తవ్వేస్తాము, మైనింగ్ చేసేస్తామంటే ఎలా ఊరుకుంటాము? అది ప్రతి ఒక్కరికి హక్కుండే. ఇది ప్రతి ఒక్క గడప నుంచి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్కరు, ఒక ఆడవాళ్ళు కూడా ఝాన్సీ రాణిలా వచ్చిందనేసి పోరాడడానికి సిద్ధంగా ఉంటారన్న. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్న మల్లయ్య కొండలో, అంటే ఒక కొండగా ఉన్న సాధు కొండలో మైనింగ్ కోసము ఏపీ సర్కారు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వడాన్ని ఈ ప్రాంత వాసులంతా కూడా, అంటే తంబళ్ళపల్లె నియోజకవర్గ వాసులంతా కూడా తప్పుపడుతున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధపడుతున్నామంటున్నారనమాట. సర్వే కంటూ ఇక్కడ ఎవరైనా అడుగు పెడితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే మనం మల్లయ్య కొండ మొత్తం కూడా చూపించడం జరిగింది. ఆ కొండ యొక్క విశిష్టత గురించి, పవిత్రత గురించి కూడా వివరించడం జరిగింది. చాలామంది ఆ కొండ గురించి, ఆ కొండ విశిష్టత గురించి మాట్లాడారు. మైనింగ్ అంటూ జరిగితే సహించబోమని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ తంబళ్ళపల్లె నియోజకవర్గానికి చెందిన కండమడుగు గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఇక్కడ కొండ సముదాయానికి గురించి, ఆ కొండలో అంటే సాధు కొండలో మైనింగ్ అంటూ చేస్తే ఎలాంటి అపశృతి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఈ ప్రాంతానికి ఎలాంటి నష్టం కలుగుతుంది అని వివరించడానికి మొత్తం ఇక్కడ చిత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారిని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. నమస్తే అన్న. ఓకే, మల్లయ్య కొండ సముదాయాల్లో ఒక కొండగా ఉన్న సాధు కొండలో అంటే దాదాపు 960 హెక్టార్లు అనుకుంటా, 960 హెక్టార్లలో మైనింగ్ చేయడానికి ముందుగా సర్వే చేస్తారు. సర్వే చేసి ఆ క్వాంటిటీ ఎంత ఉంది, ఏం కథ, సైజ్ ఏంటి, క్వాలిటీ ఏందని చూస్తారంట. సర్వే చేసి దానికి సంబంధించి సర్కారు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి, పత్రికల్లో కూడా వచ్చాయి, చూసాం కూడా మనము. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడడాన్ని కూడా మనం చూసామన్నమాట. దీన్ని బట్టి చూస్తే సాధు కొండలో ఇక మైనింగే తరువాయి దానికి సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ త్వరలో సర్వే చేయబోతుందంట. అదే జరిగితే పరిస్థితి ఏంటో ఒకసారి వివరిస్తారు మీరు? అన్న, ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రజల యొక్క ఆరాధ్య దైవం అన్న మల్లికార్జున స్వామి. 5వ శతాబ్దంలోనే ఇక్కడ స్వామివారు వెలిసినారు. తర్వాత చోళులు వచ్చేసి 1400 సంవత్సరంలో ఇక్కడ దేవస్థానం కట్టడం జరిగింది. తర్వాత విజయనగర సామ్రాజ్య కృష్ణదేవరాయలు కూడా దీన్ని డెవలప్ చేయాలని వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి ఇక దేవస్థానాన్ని బాగా డెవలప్ చేసినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019లో వచ్చిన తర్వాత దేవస్థానానికి 7.5 కోట్ల రూపాయలు అప్రూవల్ చేసి ఇమీడియట్గా పని చేసి మా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి గారు, మళ్ళా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా తొందరగా దాన్ని టెంపుల్కు రోడ్డు వేయడము, దేవస్థానాన్ని 2023లో దాన్ని ప్రతిష్టాపన చేయడము, కట్టడం అంతా జరిగింది. దాని తర్వాత ఈ మధ్య కొంచెం ఆందోళనలు ప్రజల్లో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ తమ్మలపల్లి దగ్గర ఒక సర్వే వాళ్ళు వచ్చేసి కారులో వచ్చి సర్వే చేయాలని చూస్తే వాళ్ళు అడ్డుకున్నారు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రజల్లో చాలా ఆందోళనలు కలిగితే మేము దానిపైన ఎంక్వైరీ చేసినాము. ఎంక్వైరీ చేస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్ని హెక్టార్లకు ఇచ్చింది? ఫేజ్ 1 900 హెక్టార్స్ సాధుగొండ దగ్గర. తర్వాత 626 హెక్టార్లు శివపురం దగ్గర ఇచ్చింది. అంటే మొత్తము 1526 హెక్టార్లు
ఎవరికి తెలియకుండా, ఇక్కడ ప్రజలను సంప్రదించకుండా, ఇక్కడ నాయకులు సంప్రదించకుండా వాళ్ళు సీక్రెట్గా దీన్ని ఫైల్ని మూవ్ చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏపీఎండిసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎల్ఓఐ ఇక్కడ ఎలా ఇస్తారు? ఇక్కడ ప్రజలను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఎల్ఓఐ ఎలా ఇస్తారు? లెటర్ ఆఫ్ ఇండెంట్. మళ్ళీ కాంపోజిట్ లైన్స్ కూడా ఆల్రెడీ దాన్ని ప్రాసెస్ చేశారు. త్వరలోనే మైనింగ్ లీజ్ కూడా ఇవ్వాలని చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా మాకు 3 కొండలు, సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్యకొండ కూడా అంతే మాకు చాలా ఇంపార్టెంటు. మనము తిరుమల వెళ్ళి వచ్చేటప్పుడు మనం చూస్తాం చెట్టు, నీరు, రాయి అంతా కూడా దేవుని ప్రతిరూపాలు అనేసి, మాకు కూడా ఇక్కడే అంతే సమానం. మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఒక ఫారెస్ట్ మినిస్టర్ అవి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదా? అంటే సనాతన ధర్మము తమిళనాడు పోయి మాట్లాడతారు, ఇక్కడ తమ్మలపల్లికి వస్తే మాట్లాడరా అని మేము గట్టిగా అడుగుతున్నాం. 2011లో చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మైనింగ్ జరిగితే సర్వనాశనం అవుతుందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ మైనింగ్ చేయాలని చూశారు. అప్పుడు ఫైల్ కూడా ముందుకు పోయింది. అప్పుడున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రతిపక్షం కూడా అడ్డుకున్నారు. అవునన్నా, అది ఫైల్ మూవ్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫైల్ నిలుపుదల చేసినారు. ఫైల్ మూవ్ గల జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బులు పెట్టి దేవస్థానాన్ని డెవలప్ చేయడం వల్ల చేశారే కానీ ఇక్కడ ఏమన్నా మైనింగ్ ఉందని తెలుసు, ఇక్కడ డిపాజిట్ ఉందని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం అవసరం వచ్చింది? ఎందుకు చేస్తున్నారో మీరే చెప్పండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫైల్ ఆపినా తర్వాత రోషయ్య గారు మూవ్ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేయాలని చూస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యమించడము, ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడము, ఇక్కడ ప్రజా ఉద్యమాలు జరగడంతో అప్పుడు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే నాడు వద్దన్న చంద్రబాబు నాయుడు గారు ఇటు ముద్దు అంటున్నారు. మరి అదేనా, మేము అదే అడుగుతున్నాము, ఎవరికి తెలియకుండా ఎందుకు చేస్తున్నారు, దేనివల్ల చేస్తున్నారు? అతని స్టేట్మెంట్లో వెరీ క్లియర్గా ఉంది. 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వము అమిత్ షా గారు కలిసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రాకు అభయం, ఇక్కడ మల్లయ్యకొండ, సాధుకొండ, పెద్దెర్రగొండలో డిపాజిట్ ఉంది, దాన్ని మాకు విశాఖ స్టీల్కి ఇవ్వండి అని చెప్పారు. వెరీ క్లియర్గా ఉంది. సాధుకొండ, ఎర్రగొండలో డిపాజిట్ ఉంది, దీన్ని మాకు విశాఖ స్టీల్కి ఇవ్వమని ఆయన ప్రతిపాదించారు. దీంట్లో కూడా ఉంది, ఈడ ఉంది అన్న. మీరు అనుకుంటున్నట్లు వాళ్ళు రెండు కొండలు కాదన్న. ఇక్కడ చూస్తే మల్లయ్యకొండ ఇక్కడ ఉంది, ఏరియల్ డిస్టెన్స్ 1.8 కిలోమీటర్స్ తీసుకున్నారు వాళ్ళు. మల్లయ్యకొండ ఇక్కడ ఉంది, ఏరియల్ డిస్టెన్స్ 1.8 కిలోమీటర్స్లో ఈ సాధుకొండను, ఇనుముకొండను వాళ్ళు అప్లికేషన్ వేసినారు. దీన్ని ఇది కాకుండా చిన్నెర్రగొండ, పెద్దెర్రగొండ అని, ఇది చిన్నెర్రగొండ, పెద్దెర్రగొండ అంటే మీకు ఇక్కడ జూమ్ చేస్తే ఇలా తెలుస్తుంది. దీన్నే మధ్యలో వచ్చేసి మనకు చిన్నేరు ప్రాజెక్ట్ ఉంది. చిన్నేరు ప్రాజెక్టు ఇవి కానీ మైనింగ్ చేస్తే చిన్నేరు ప్రాజెక్టు కలుషితమైపోతుంది, పాయిజన్ అయిపోతుంది. సాధుకొండలో, చిన్నెర్రకొండలో మైనింగ్ చేస్తే, సాధుకొండలో కాదు, ఐరన్ ఓర్ వెలికి తీస్తే, ఐరన్ ఓరు తీయడం వల్ల డిపాజిట్ అంతా సిలికా, మ్యాంగనీస్ అనే ఖనిజాలు కూడా లోపలికి పోయి ప్రజలు వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా మెయిన్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లంగ్స్ పైన పడుతుంది, హార్ట్ బ్లాక్ అయిపోతుంది. సుమారుగా అంతో హాస్పిటల్కి తిరిగే హార్ట్ పేషెంట్లు సంవత్సరం కంటే ఎక్కువ బతకరన్న డస్ట్ వల్ల. మేము ఇక్కడ మైనింగ్ చేయొద్దు అంటున్నా, చేస్తున్నారు కదా, గ్రానైట్ క్వార్టీ చేస్తున్నారు, మేము అడ్డుకోవడంలా. దానివల్ల ప్రజలకి ఇక్కడ ఏమి సమస్య లేదు. అడ్డుకోము. ఐరన్ ఓర్ మైనింగ్ చేసి ఎందుకు అడ్డుకుంటారు? డస్ట్ ఒక్కసారి వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల రేడియస్ లో 15 కిలోమీటర్ల దూరంలో డస్ట్ పడుతుంది. డస్ట్ పడడం వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? భూమిలో ఫర్టైల్ ల్యాండ్ అనేది ఉంటది, సారవంతమైన భూమి ఒక అడుగు ఉంటుంది భూమిలో, సాగుకు యోగకరమైన భూమి. అది కానీ దానిపైన డస్ట్ పడితే మొత్తం అదంతా ఫర్టైల్ ల్యాండ్ అంతా పోయేసి పంటలు పండవన్నా. పంటలు అయితే పండనే పండవు. మీ పక్క టమోటా సాగు ఎక్కువ ఉంటుంది కదా, టమోటా సిరికల్చర్ ఉంది, అన్ని చేస్తారనా. టమాటా పైన ఇది పడిందంటే డస్టు, టమాటా ఒక
10 కేజీలు పండే చెట్టు కూడా కేజీ కూడా పండదన్నా. పాడి పరిశ్రమ ఎక్కువ కదా, తంబల్లపల్లి అంటేనే పాడికి పెట్టింది పేరు కదా. ప్రతి ఇంటిలోన ఆవులు ఉన్నాయినా, దానిపైన జీవనాధారం. మా తమ్మలపల్లి చాలా మారుమూల ప్రాంతం, ఒక్క పరిశ్రమలు లేవు. ఆ పాడి ఆ డస్టు లేసి గడ్డి పైన పడిందంటే అవి తిన్నాయంటే అసలు ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవు 1 లీటర్ కూడా ఇదేనా? మీరు చెప్పండి, మాకు తమ్మలపల్లి ఎట్లా బతకాల మేము? కరెక్టే కదన్నా? వాళ్ళ ఎస్టిమేషన్ ఏంది, ఈ 900 హెక్టార్స్ ప్లస్ శివపురం దగ్గర ఉండే 626 హెక్టార్లో టోటల్ డిపాజిట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది 10 కోట్ల టన్నులు. ఎంతన్నా? 10 కోట్ల టన్నులు. అవునన్నా. ఇది వాళ్ళు 5 mm 10 mm 10 కోట్ల టన్నులన్నా, 100 మిలియన్ టన్స్. ఓకే, అంటే నేను దీన్ని కన్వర్ట్ చేసి చెప్తున్నా, మిలియన్ ని 10 కోట్ల టన్నులు. అవి 5 mm 10 mm 20 mm 40 mm వాళ్ళు రాళ్ళుగా తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ కాస్ట్, ఒక ఐరన్ ఓర్ ఒక టన్ను కాస్ట్ వచ్చేసి 3,000 ఉందన్న ఇప్పుడు. అంటే 5 నుంచి 10 mm 20 to 40 mm ఐరన్ ఓర్ కాస్ట్ వచ్చేసి 4,000 ఉంది. యావరేజ్గా చూసుకున్నా కూడా ఒక టన్ను అంటే ఇంకా వాళ్ళు చేసే 30 years చేస్తారన్న. ఇది సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయేది కాదు. ఎన్ని ఏళ్ళు చేస్తారు? 30 ఏళ్ళు చేస్తారు. 30 ఏళ్ళలో వాళ్ళకి వచ్చే ఆదాయము ఎంత ఉంటుంది? 40,000 కోట్లు అన్న. ఇది మొత్తం వచ్చి వాళ్ళు 1,526 హెక్టార్లలో మొత్తం చేస్తే 100 మిలియన్ 10 కోట్లు, టోటల్ కాస్ట్ 40,000 కోట్లు. అదే జరిగితే ఇక్కడ రైతులు టమాటాలు ఎంత లాస్ అవుతుంది, సెరికల్చర్లో ఎంత లాస్ అవుతుంది, మిగతా అగ్రికల్చర్ పైన ఎంత ఇంపాక్ట్ అవుతుంది? అది నేను లెక్కేసిందన్నా 1000 మానవాళి మీద ఎలాంటి ప్రభావం? ఇది ఒకటినా 1000 కోట్ల నా లాసు. అంటే ప్రజలు ఇక్కడ చేసేది 1000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు. టర్న్ ఓవర్ 1000 కోట్లు చేస్తారు. మినిమం హాఫ్ క్రాప్ వెళ్ళిపోయినా కూడా 500 కోట్లు పర్ ఇయర్ లాస్ వస్తుంది. ఇక్కడ 30 yearsలో మినరల్ తీస్తే పర్ ఇయర్ 1,500 కోట్లు తీస్తారన్నా. ప్రజలకు వచ్చే లాస్ ఎంత చెప్పండి? 500 కోట్లు కదా. ఎందుకు చేస్తున్నారు మీరే చెప్పండి? ప్రజలు పంటలకు లాస్ అయ్యి వాళ్ళ ఎకనామిక్ పరిస్థితుల్ని డ్యామేజ్ చేసుకుంటూ ప్రభుత్వం ఏం సంపాదించాలనుకుంటుంది? మానవాళి పైన మా ఏరియాలో టీబీ ఉందన్నా, ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ వల్ల బోన్స్ అన్ని వీక్ అయిపోయినాయి. మోకాల నొప్పులు, 50 ఏళ్ళు దాటితే మోకాల నొప్పులు. టీబీ ఆల్రెడీ ఇంపాక్ట్ అయింది. హైయెస్ట్ ప్రోన్ ఏరియా తంబలపల్లి. ఇప్పుడు ఈ డస్ట్ని తీసుకొని వచ్చి ప్రజలపైన వేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్, న్యూరాలజీ ప్రాబ్లమ్స్, ఓకే పిల్లలు కూడా పుట్టరన్నా. ఆడవాళ్ళు దీన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. పిల్లలు కూడా పుట్టరు. మేము ఎక్కడ పోవాలో చెప్పండి మీరే? తమ్మలపల్లి మారుమూరు ప్రాంతం గల మళ్ళీ తెచ్చి మా నెత్తిన దీన్ని వేస్తే, డస్ట్ని వేస్తే మేము ఎక్కడ పోవాలా? మరి స్టీల్ ప్లాంట్లకు ఐరన్ ఓర్ అవి కావాలంటున్నారు కదా వాళ్ళు. ఐరన్ ఓర్ ఎట్లుందనా? ఎఫ్ఈ వచ్చేసి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడము, ఎఫ్ఈ అంటాం మనం, దాన్ని కొలుస్తాం, ఎఫ్ఈలో కొలుస్తాం. ఇక్కడ గ్రేడ్ వచ్చేసి 52 to 54% ఉందనా. ఎంత గ్రేడ్ ఉండాలంటారు మీరు మినిమం? నా హై గ్రేడ్ అంటే 62 to 65 వస్తుంది, 60 అబౌవ్. నీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడన్నా. ఇప్పుడు ఇండియాలో మొత్తం ఇండియాలో ప్రొడక్షన్ జరిగేది 300 మిలియన్ టన్నులు, అంటే 30 కోట్ల టన్నులు. సరేనా? 30 కోట్ల టన్నుల్లో చైనాకు 3 కోట్ల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తుందినా. ఎక్స్పోర్ట్ చేసే చైనాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే నీకు రిజర్వ్స్ ఉన్నాయా? రిజర్వ్స్ ఉంటేనే కదా నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తావు చైనాకి. ఇండియాలో ఎక్కువ రిజర్వ్స్ ఉంటేనే నువ్వు చైనాకి పంపిస్తావు. కరెక్టే కదా? అట్లాంటి చైనాకు 29 మిలియన్ టన్స్ పంపిస్తున్నారనా. అంటే 2,90,00,000 టన్నులు ఎవ్రీ ఇయర్ ఎక్స్పోర్ట్ అవుతుంది. నువ్వు దాన్ని ఆపు చంద్రబాబు నాయుడు. నీ ప్రభుత్వమే కదా ఉండేది సెంటర్లో, కూటమి ప్రభుత్వమే కదా. పోయి మోడీ గారికి చెప్పండి, చైనాకి ఇవ్వద్దండి, మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కే కదా, మేమంతా మల్లయ్యకొండని తీసేయాలనుకుంటున్నాము అని చెప్తున్నారు కదా. మోడీ గారిని అడగండి పోయి, ఎందుకు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? 3 కోట్ల టన్నులు మీరు ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని మోడీ గారిని అడగండి. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి. సరే మోడీ గారు వద్దు, చైనాతో నాకు ప్రీతి ఉంది, నేను 3 కోట్ల టన్నులు వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు అనుకో, నువ్వు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇండియా వచ్చేసి 14 టన్నులు ఎవ్రీ ఇయరు బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఒమెన్, మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. హై గ్రేడ్ 65 FE ఉండేది. దాంతో నీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది.
నువ్వు చైనాకు వద్దు అని చెప్పి నువ్వు దీనికి తీసుకోండి మీరు దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. సరే అతను వద్దు చైనాకు పంపిస్తాడంటే ఇంపోర్ట్ చేసుకోండి. మీరు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాను లేదా? గల్ఫ్ కంట్రీస్ నుంచి మీరు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాను లేదా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వము మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటాను లేదా గల్ఫ్ కంట్రీస్ నుంచి? అట్లే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఈ 4 కంట్రీలో హై గ్రేడ్ ఉంది, వాళ్ళు రెడ్ కార్పెట్ ఇస్తాయి, కొనుక్కొని చెప్తున్నారు, కొనుక్కోండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉన్న వనరులు వదిలేసి కొనుగోలు చేయడం ఏంటంటే నా ఎఫ్ఈ కంటెంట్ మన దగ్గర వనరులు ఉంటే చైనాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? 3 కోట్ల టన్నులు చైనాకి ఎందుకు? మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. మరి మల్లయ్యకొండ ఎందుకు కావాలని మీకు చైనాకి ఎక్స్పోర్ట్ చేశాడు అంటే మల్లయ్యకొండ మినరల్ ఎందుకు కావాలో చెప్పండి సార్. కానీ ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కదా, రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటే ఈ అనుమతులు ఇవన్నీ చాలా ఇబ్బందికరమాలు ఎలా సాధ్యమయ్యామంటారు వాళ్ళందరికీ కూడా మైనింగ్కి? రిజర్వ్ ఫారెస్ట్ అనేది రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించారు. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండేది సాదుగొండ, ఇనుముగొండ, ఓకేనా, మళ్ళీ శివపురం దగ్గర. ఇది వచ్చేసి రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఇవి రెండు చిన్నరగుండ, పెద్దరగుండ. ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అవసరం లేదు. ఇది పొల్యూట్ అయిపోతే పెద్ద ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దాని తర్వాత వెలుగులు ప్రాజెక్ట్ పోతుంది, మొత్తం పొల్యూట్ అవుతాయి. ఇది సమస్య ఒక్కరిది కాదన్నా, మొత్తము 3 జిల్లాల సమస్య ఇది. చిన్నేరు ప్రాజెక్టు, పెద్దేరు టు వెలుగల ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కు తగ్గాలంటే కన్నా ప్రజా ఉద్యమాలే ఇక శరణు లేదా మల్లయ్య స్వామి రక్షించుకోవాలి తన ప్రాంతాన్ని. మల్లయ్యకొండని పూజించే భక్తులు గాని చిన్న పెద్ద గాని ఎవరు కూడా ఇంత పిడికుడు మన్ను కూడా ఎత్తనిమన్నా. ఇది వెరీ క్లియర్. ప్రాణాలైనా అర్పిస్తామన్నా, దేవుని కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఇవన్నీ నాశనం చేసి వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వస్తుందన్నా? 40,000 కోట్లు. ఓకే, 30 yearsలో ఇవి అంతా ఇది తీసిన తర్వాత మా సాయిల్ అంతా డ్యామేజ్ అవుతుంది. పర్ ఇయర్ 500 crores లాస్ వస్తుంది. అంటే లాంగ్ రన్లో లాస్ వచ్చినప్పుడు మా ప్రజలు ఎక్కడ పోవాలా? ఇప్పుడు వెనుకబడిన ప్రాంతమే కదా, పంటల పైన కదా డిపెండ్ అయ్యేది. టొమాటో, సిరికల్చరు, అగ్రికల్చర్ పైన కదా, పాడి పరిశ్రమ. ఈ 3 డ్యామేజ్ అయితే లాంగ్ టర్మ్లో మాకు ఎంత లాస్ వస్తుంది? 30 yearsలో ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా మినరల్. కరెక్ట్. మినరల్ ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ 500 crores అయితే నువ్వు ఫర్టైల్ ల్యాండ్ డస్ట్ పడిందా? డస్ట్ ఎత్తేస్తారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి మా భూమిలో ఎత్తేస్తారా? కంట్రోల్ ఉంటుందా? ఓవరాల్గా మీ డిమాండ్ ఏంటి అసలు? ఇక్కడ చేయకూడదనా, ఇక్కడ మైనింగ్ చేయకూడదు. ఇది వెరీ సెంటిమెంటల్గా అటాచ్ అయిన టెంపుల్. మాకు ఆల్రెడీ ఖనిజాభివృద్ధి సంస్థకి కాంపోజిట్ లైసెన్స్ జారీ చేశారు. ఎలా చేస్తారంటే మామూలుగా వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు చేశారు. ఎలా చేస్తారంటే ఎలా మేము అడ్డుకుంటామన్నా, వాళ్ళు చేస్తారన్నా మేము అడ్డుకుంటాము. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుండేందుకు ఒక సామాన్యులైన మీకు అంత శక్తి ఉందంటారా? దిగుతాం, అందరూ హారంగా నిలబడతాం తమ్మలపల్లి చుట్టూ. ఎవరు వస్తారో రాని, ఎంత ఎత్తుకొని పోతారో చూస్తాం. అది అప్రూవల్ చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ ఎన్ని హెక్టార్లలో విస్తరించిందంటారు అన్న? మొత్తం వచ్చేసి 6,350 హెక్టార్లనా. దాంట్లో వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ వేసిండేది 1,526 హెక్టార్లు. అంటే వాళ్ళు మంచి ఏరియాని సెలెక్టివ్గా చాలా తెలివిగా చేసుకున్నారు. ఇక్కడ హై డిపాజిట్ ఉంది, ఈ సాదుగుండలో కూడా హై డిపాజిట్ ఉంది, ఇక్కడ శివపురం దగ్గర కూడా హై డిపాజిట్ ఉంది. మిగతా అంతా వదిలేసినారు వాళ్ళు. హై డిపాజిట్కి అప్లికేషన్ చేసుకున్నారు. చూడండి అన్న, కొండకి ఎంత దగ్గర ఉందో. ఇక్కడ ప్రజలు ఏం కావాలన్నా ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్న ఊర్లు. ఎవరు నా బళ్ళారి ఏరియాలో జరుగుతుంది. బెంగళూరులో చూస్తే బళ్ళారి ఏరియాలో హోటల్లో పనిచేస్తున్నారు రైతులు. మేము అడిగినామంటే ఏం చెప్తారు తెలిసిన సార్? ఆవులు పాలు ఇవ్వవు, ఒక పంట పండదు సార్, మేము ఏం చేసేది సార్, బిడ్డలు సాక్కోవాలి కదా అని చెప్పి సెక్యూరిటీలుగా పనిచేస్తున్నారు బళ్ళారి ఏరియా వాళ్ళు. హోటల్లో పనిచేస్తున్నారడా, ప్లేట్లు ఎత్తుతున్నారు. ఇంకా మేము కూడా అట్లా ఎత్తుకోవాలా? మా రైతులకు కూడా అదే గతి పట్టిస్తాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం ఎవరికే తెలుస్తుందినా? సైలెంట్గా వచ్చి మామూలుగా ఎట్లా జరుగుతుందన్న మైనింగ్? ప్రజలంతా తిరగాలి కదా, నాయకులను కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఇట్లా చేయాలనుకుంటున్నాము, మా పాలసీ ఇలా వస్తున్నాము, మేము చేయాలనుకుంటున్నాం, మీ వర్షన్ ఏందని అడగాలి కదా. సర్వేయర్లు వచ్చే వరకు తెలియదన్నా. సర్వేయర్లు కార్లు ఆపి ఎవరు మీరు, కొత్త వాళ్ళు ఊర్లో అడుగుతారు కదా, ఎవరు మీరు అని అడిగే వరకు మాకు తెలియదన్నా.
మాకు చెప్పినారు. సర్వేకి వచ్చిపోయారు. వచ్చినారు, నిలబెట్టినారు, కార్లు నిలబెట్టినారు. ఈసారి రాకండి అని చెప్పి పెద్ద సెక్యూరిటీ వస్తుంది కదా, మిలిటరీని దింపితే. ఏందన్నా మిలిటరీ? కేంద్రం మిలిటరీని దింపుతుంది. అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఏం చేస్తారనా? ఓకే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా. అంటే ఈ తమ్మలపల్లిలో వదిలితే మిగతా రాష్ట్రం నుంచి రారా శివభక్తులు రారనా? మఠాల గదులు వస్తాయినా? శివుని కోసం మఠాల గదులు వస్తాయి. ఈ సామాన్యమైన టెంపులే కాదు, అతి పెద్ద 3వ శివక్షేత్రం. సామాన్యంగా వదలరనా? కర్ణాటక నుంచి వస్తారు, చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి అందరూ కదులు వస్తారనా? కర్ణాటక నుంచి కూడా వస్తారనా? భక్తులు ఉన్నారు. ఇంటి దేవుడునా? ఇంటి దేవుడు, చాలా మందికి ఇంటి దేవుడు, వదులుకుంటారా? సరే, ఓకే రామకృష్ణ గారు, చూద్దాం ఆ మల్లయ్య క్షేత్రం జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మీరు చెప్పారు కదా. మరి చూద్దాం, ప్రభుత్వము ముందుకు అడుగు వేసి మైనింగ్ చేయాలని ముందుకు వస్తే తంబలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎలా ప్రతిఘటిస్తారనేది కూడా చూద్దాము. ఒకటి చెప్తానన్నా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, కరెక్టే కదా. అతను ఏం చేస్తున్నా, సనాతన ధర్మం తమిళనాడులో మాట్లాడతాడన్న పోయి మారుమూల వాళ్ళ ఏపీ మన స్టేట్లో మారుమూల ప్రాంతం ప్రజలు ఏమైపోతున్నారు, ఇక్కడ మైనింగ్ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏమన్నా? ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, అందరూ కలుస్తామన్నా. మా ఇంటి సమస్య వచ్చినప్పుడు అందరూ కలుస్తాము అన్నా. ఇక్కడ మైనింగ్ చేస్తే ఎఫీ కంటెంట్ 52, 54 ఉండేది. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ప్లాంట్కి తీసుకొని పోవాలంటే 860 కిలోమీటర్స్ అవుతుంది. ఎంత? 860 కిలోమీటర్లు. ఎస్, 860 కిలోమీటర్లు. 1 కిలోమీటర్కు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ 5 రూపాయలు అవుతుంది 1 టన్నుకి. అంటే ఒక లారీ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే 30 టన్నులు ఎత్తుకొని పోవాలంటే 1.5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. నీకు ఓవర్ కాస్టే 3000, నీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 4600 పడినప్పుడు టన్నుకి నీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? దీనికంటే నువ్వు వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నట్లు హై గ్రేడ్ ఎఫ్ఈ 65% ఉండే తీసుకొని వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని రన్ చేసి హై ప్రాఫిట్లు నడిపి, మీ గవర్నమెంటే కదా ఉండేది, ఇంపోర్ట్ డ్యూటీ కూడా జీరో చేసేయండి. ఇంపోర్ట్ డ్యూటీ జీరో చేయండి, ఇంకా మంచి ప్రాఫిట్లు వస్తాయి కదా. ఇది దీని గురించి మీరు ఒక్కటేనా, ఇతర అంటే జనసేన, బీజేపీ, టీడీపీ, వామపక్షాలు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ జనసేన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? జరగనేమో మేము ఒప్పుకోమని. మాది ఒకటే స్టాండు, ఒకే కుటుంబంగా కలుస్తాం. అందరూ అన్నదమ్ములు, మామబామర్దులు అందరూ ఉండేది ఇక్కడ. అందరినీ కలేసుకుంటాం. అన్ని పార్టీలు, కుల మతాలకు అందరూ, ఇంకా అన్ని పార్టీలు వాళ్ళు కలిసిపోయి దీని అయితే అడ్డుకుంటామన్న. ఓకే, తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండలం నాయకుడు రెడ్డిశేఖర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి రెడ్డిశేఖర్ గారు, అసలు ఇప్పుడు సాధుకొండలో మైనింగ్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది, దానికి మీరేమంటారు? అన్న, నాకు తెలిసినంత వరకు ఇది 2004 నుంచి ప్రాసెస్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ మైనింగ్ దీని మీద, ఈ సాధుకొండలో, ఇనుమకొండలో, మల్లయ్యకొండలో మైనింగ్ ఉండే దాని మీద ప్రాసెస్ జరిగింది. లైసెన్సుల వరకు కూడా పోయింది. అప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం శాసనసభ్యులుగా ఉండి అసెంబ్లీలో దీని మీద లేవదీయడం, ఈ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా దీన్ని చేస్తున్నారు అని అసెంబ్లీలో మాట్లాడడం. అప్పుడు జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోవడం, చంద్రబాబు నాయుడు కూడా వచ్చి దీన్ని మేము అడ్డుకుంటాం, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా, ప్రజలు చాలా మంది ఇబ్బంది పడతారు, రైతుల మనోభావాలకు ఇబ్బందిగా మైనింగ్ చేస్తున్నారు, దీన్ని చేయకూడదు అని చెప్పి ఆ రోజు మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం, దీన్ని అడ్డుకుంటాం, దాన్ని జోలిగా పోనివ్వము, గవర్నమెంట్ వస్తే కూడా దాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి ఖరాఖండిగా చెప్పినాడు చంద్రబాబు నాయుడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ దాని మీద ప్రజల మనోభావాల దగ్గరికి వచ్చి ఇట్లా గ్రామాల మీద తిరిగి ప్రభుత్వం తరఫున తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా అయితే సర్వే చేసిందో అదేవిధంగా ప్రజల మనోభావాలను కూడా ప్రజాభిప్రాయాలు సేకరించి ప్రజలకు వ్యతిరేకంగా మనం పోకూడదు అని దాన్ని స్టాప్ చేసినారు. స్టాప్ చేసిన తర్వాత అది ఎట్లా పెండింగ్లో పడిపోయింది. తర్వాత రోసయ్య సీఎం అనివార్య కారణాల వల్ల రాజశేఖర్ చనిపోయిన తర్వాత మళ్ళీ అది వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చినప్పుడు రోసయ్య ప్రభుత్వంలో కూడా దీన్ని మళ్ళీ కొద్దిగా స్పీడ్ అందుకున్న తర్వాత కూడా దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టినారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినాడు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత మన మైనింగ్ మినిస్టర్గా గల్లా అరుణ్ కుమార్ రెడ్డి ఉంది. అప్పుడు కూడా ఆమె కూడా విచారించుకొని ఈ ప్రజల మనోభావాలను తీసుకొని ఈ గుడి, ఈ శివక్షేత్రం ప్రాముఖ్యత ఏమి, దాని ప్రసిద్ధి ఏమి కనుక్కొని ఆ గుడి జోలికి పోయినా ఆ పక్కన మైనింగ్ ఏదైనా చేసినా కూడా మన కుటుంబాలే సర్వనాశనం అయిపోతాయి అనేటువంటి అభిప్రాయంతో
ఆమె కూడా దానికి నేను లైసెన్స్ ఇవ్వను, నేను సంతకం పెట్టను అనే దాని మీద గట్టిగా ఉండిపోయింది. తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ దీని ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. ఈ మైనింగ్ దీని మీద అది పెండింగ్ పడింది, సర్వే చేసింది పెండింగ్ పడింది, ప్రాసెస్ జరగలేదు, కంటిన్యూ అట్లా వస్తుంది. తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదేమి, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వీటికి అనుమతులు వచ్చినాయి, అన్నీ చేశారు అని చెప్తున్నారు. అనుమతులు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి నిలిపేసినాడు, జగన్మోహన్ రెడ్డి దాని వల్ల కంటిన్యూ చేయలేదు, ఈ మైనింగ్ను కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేయకుండా ఆ గుడిని అభివృద్ధి చేసేదానికి, ఆ కొండను అభివృద్ధి చేసేదానికి నిధులు దాదాపు 7.5 కోట్లు 8 కోట్లు 10 కోట్ల వరకు నిధులు ప్రభుత్వం నుంచి ఇచ్చి ఆ గుడిని డెవలప్ చేసినారు, అన్నీ చేసినారు. ఈరోజు ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మైనింగ్ దీని మీద తీసుకున్నారు. అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ గుళ్ళు మీద, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే దేవాలయాలు కూల్చకూడదు, దేవాలయాలు డెవలప్ చేయాలా, హిందూ సాంప్రదాయం అని చెప్తాను. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాన్ని చేపట్టకూడదు అనేది మా అభిప్రాయం. ఇక్కడ దాదాపు ఇనుమకొండ, సాధుకొండ, మల్లయ్యకొండ చుట్టుపక్కల 60,000 మంది జనాభా ఉన్నారు. దాదాపు 2 మండలాల గురించి నేను చెప్తాను, తమ్మలపల్లి మండలం చుట్టూ ఉండేది. ఇవన్నీ ఈ పర్యావరణ ప్రభావం వల్ల, ఈ మైనింగ్ వచ్చిన డస్ట్ వల్ల ఆవులు బతికేది కష్టం, మనుషులు బతికేది కష్టం, పంటలు బతికేది కూడా కష్టం, మొత్తం పొల్యూట్ అయిపోతుంది ల్యాండ్ అంతా. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేయొద్దండి. అది మీకు మంచిది కాదు, ప్రభుత్వాలకు మంచిది కాదు, నాయకులకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. మా శక్తి వంచన లేకుండా మేము ప్రజా ఉద్యమం చేసి మా కొండలను, మా దేవుని మేము కాపాడుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఓకేనా? ఓం నమ శివాయ. తమ్మలపల్లి మల్లయ్యకొండ మైనింగ్ జరుపుతున్నట్లు ఆదేశాలు జారీ చేసినట్లు సర్వే చేసేదానికి సర్వే అధికారులు వచ్చుంటే కూడా మా గ్రామ పంచాయతీలో బోయిపల్లి దగ్గర వచ్చింటే మొత్తం బోయిపల్లి వాసులంతా కూడా తిరిగి గ్రామస్తులంతా కలుపుకొని తిరిగి వాళ్ళని పంపించేయడం జరిగింది. కాబట్టి మాకు మల్లయ్యకొండ అనేది పవిత్రమైన కొండ. ఇక్కడ శివభక్తులు ప్రతి మహాశివరాత్రి రోజు ఏటా లక్షల మందితో వచ్చి దర్శనాలు చేసుకుంటూ వాళ్ళ మనోభావాలను వాళ్ళు దెబ్బతీయకుండా ఈ మైనింగ్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. ఓం నమ శివాయ. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను తమ్మలపల్లి వాసిని. ఇక్కడ మైనింగ్ సర్వే వస్తుందని అధికారులు మొన్న వచ్చినారు, మేమందరం కలిసి వెనక్కి పంపించాం. ఇది ఇప్పటి నుంచే కాదు, 1790లోనే టిప్పు సుల్తాన్ గారు కూడా దీని మీద ప్రయోగాలు చేసినారు, ఇక్కడ మైనింగ్ ఉందని. ఆ తర్వాత ఆయన కూడా గతించినాడు. ఆ తర్వాత 1893లో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. కాబట్టి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనికోసం ఎవరెవరైతే ప్రయత్నాలు చేశారో వాళ్ళంతా కూడా పనికిరాకుండా అయిపోయినారు. రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు కూడా మేము అందరికీ తెలియజేయడం ఏమనగా, ఖచ్చితంగా ఈ మైనింగ్ చేయనేమో, మేము అడ్డుకుంటాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం, మేము ఎప్పటికీ చేయనేమో. కాబట్టి ఇక్కడ మైనింగ్ చేసేదానికి లేదు. మల్లయ్యకొండ సముదాయాల్లోని సాధుకొండ మైనింగ్ అంశంపై ఈరోజు తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన చిన్నబాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుని చెప్పండి చిన్నబాబు గారు, మళ్ళీ మల్లయ్యకొండ సముదాయాల్లోని సాధుకొండలో దాదాపు 900 హెక్టార్లలో మైనింగ్ కోసము ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వము కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది అంటున్నారు కదా, మరి ఏమంటారు? ఆల్రెడీ సర్వేయర్లు కూడా వచ్చిపోయారంటే ఇక్కడికి సర్వే చేయడానికి. మీరేమంటారు అసలు ఒక నాయకుడికి? ఇక్కడ సార్, ఇక్కడ ఏం జరుగుతుంది, తమ్మలపల్లిలో తమ్మలపల్లి ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే నైట్ డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి. లాస్ట్ టైం 5 years బ్యాక్ ఏమో 6-7 ఈ జెట్ ఫ్లైట్లో కూడా తిరిగినారు. ఇదంతా ఏం జరుగుతుంది అనేది ఒక ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము జనాభిప్రాయం తెలుసుకొని ముందుకు పోవాలా. ఏదైనా కానీ మీరు ఇప్పుడు గుండ్లపల్లి దగ్గర చూసారు సార్, క్వాడ్ జరుగుతుంది, ఎవరు అబ్జెక్షన్ చేయడం లేదు. రామిగానిపల్లి దగ్గర గ్రానైట్ జరుగుతుంది, బ్లాక్ గ్రానైట్, ఎవరు ఏమైనా. మల్లయ్యకొండలో 100 మీటర్స్లో బ్లాక్ గ్రానైట్ జరిగింది, ఎవరు అబ్జెక్షన్ లేదు. గవర్నమెంట్కి ఆదాయం వస్తుందంటే ఎవరు అబ్జెక్షన్ లేదు. మల్లయ్యకొండనే ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే కూటమి ప్రభుత్వాన్ని, అక్కడ శివాలయం ఉంది, శివాలయంతో పాటు దాదాపు 11 దేవస్థానాలు ఉన్నాయి. అక్కడ 11 దేవస్థానాలు. ఈ సాధుకొండ నుంచి సొరంగ మార్గం ఉంది సార్, మెయిన్ ఇంపార్టెంట్ సార్, సొరంగ మార్గం ఉంది. ఏది సాధుకొండ ఇనుముకొండ కలుపుకొని
మూడు కొండలు కలిపి ఉంది, మలాయకొండ వరకు ఉంది. మీరు కూడా వీడియో ఉంది అది. ఎందుకు ఈ చాణక్యులు కాలంలో నుంచి ఉన్న శివాలయాన్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు? మా తమ్మలపల్లి పైన కరువు ప్రాంతమైన తమ్మలపల్లి ఇప్పుడిప్పుడే చూడండి సార్, ఆలయాన్ని డ్యామేజ్ చేయడం లేదు, సాధుకొండను కదా వాళ్ళు. సార్ సాధుకొండ నుంచి సొరంగ మార్గం ఉంది సార్. పొల్యూషన్, నీకు గాలిలో వాయువులో సిల్ట్, ఈ డస్ట్ అనేది వాళ్ళు ఏమి మామూలు క్వార్జ్ టైప్ స్టోన్ తీసుకోబోరు సార్, మొత్తం ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసినప్పుడు ఏమైతుంది సార్ డస్ట్? ఇప్పుడు చెరువులన్నీ పూడిపోయినాయి సార్ మా తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలో. నాకుండి నా ఏజ్కు కనీసం అంటే ఈ 70, 80, 100 ఆపరేషన్ చేయించినా సార్ నేను కార్పొరేట్ హాస్పిటల్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో. మీరు ఎవరినైనా ఈ తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలో అడగండి, చిత్తూరు నుంచి అడగండి, ఎవరు వచ్చినా నాకు ఫోన్ చేస్తారు. జాయింట్ రీప్లేస్మెంట్ చేయించినాను. ఫ్లోరైడ్ అయింది సార్, ప్రతి బోర్లోనే ఫ్లోరైడ్ అయింది సార్. ముందు 200 అడుగులు నీ వాటర్ పడేది, ఇప్పుడు 1000 అడుగుల వరకు వాటరే పడదు, ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ సమస్యతో కాళ్ళు బెండ్ అవుతున్నాయి సార్. మీరే చూడండి ఆరోగ్యశ్రీలో మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చి సర్జరీలు చేసుకుంటారో అనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు కదా. ఈరోజు ఈ మలాయకొండని మైనింగ్ తీయేస్తే ఆ డస్ట్ అనేది చెరువులు పూడిపోతాయి సార్. చిన్నేరు ప్రాజెక్ట్ ఉంది, వెలుగులు ప్రాజెక్ట్ ఉంది, పెద్దేరు ప్రాజెక్ట్ ఉంది సార్. మైనింగ్ మాత్రం జరగనివి సార్. ప్రాణాలు తాకట్టు పెట్టైనా కూటమి ప్రభుత్వానికి మేము ఇదే చెప్తున్నాం, ప్రాణాలకు అడ్డు పెట్టైనా అన్ని పార్టీలకు అతీతంగా భక్తుల మనోభావాల మేరకు ప్రభుత్వం నడుచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు లేదు కాదకూడదు అంటే వాళ్ళ ఇష్టం సార్. మేము అన్నిటి సార్ ఇప్పుడు అరుణాచలం ఉంది సార్, ఒకసారి ఆలోచించండి. అరుణాచలంలో కొండ చుట్టూ ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్? 14 కిలోమీటర్లు. అదే మా మలాయకొండ 80 కిలోమీటర్ సార్. తమ్మల్లపల్లి గోబ్దిని నుంచి పెద్దమండ్యం వెలుగిల్లు చుట్టూ శివపురం మీద ఇట్లా మా ఎమ్మెల్యే గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు గిరి ప్రదర్శన చేయడానికి రోడ్డు అయినారు సార్. మీరు చూపిద్దరా? టైం లేదు, మీరు ఎప్పుడైనా తిరుగుదాం రండి. అందరూ సార్ శివరాత్రి రోజు కొన్ని వేల మంది శివమాల ధరణతో వస్తారు సార్. మాల వేసుకొని వస్తారు. ఆ నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారు సార్ జవాబు? ప్రతి 200 మీటర్స్కు ఓ టెంపుల్ ఉంది సార్. అదేం ఇప్పుడు ఎవరో కొత్తగా నిర్మించినది కాదు సార్, పురాతనమైన టెంపుల్లో వీడియోలన్నీ ఉన్నాయి చూడండి సార్. ఈ మైనింగ్కి మాత్రం అడ్డుకట్ట వేస్తాం సార్. ఏం ఉద్యమాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు ఏమైనా ప్రభుత్వం పైన గట్టిగా పోరాడతాం. ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఈ సనాతన ధర్మం అంటున్నారు కదా మన పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి రాని మలాయకొండకు రమ్మనండి, మొత్తము తిరగని. అక్కడ సిచ్యువేషన్ తెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ అందరూ వచ్చి చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది సార్. దయచేసి ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎవరు ఈ మైనింగ్ జోలికి రాద్దండి. ఒకసారి సిచ్యువేషన్ ప్రజాప్రాయం మేరకు పరిపాలన చేయండి అంతే.